ఎప్పట్లాగే మనం ఏం చూస్తామంటే భరణి నక్షత్రంలోని 4 పాదాలు ముందు మంత్రంతో మొదలుపెట్టి ఏమేం ఫలితాలు వస్తున్నాయి ఒకటి, దాని తర్వాత మనిషి ఎలా ఉంటాడు, దాని తర్వాత కర్మ విపాక సంహిత, ఏ ఏ మంత్రాలు చేయవచ్చును రెమెడీస్ కోసము, నవదుర్గలు ఎవరు, ఓకే, ఏ ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చును క్లుప్తంగా సాధ్యమైనంత స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ పాదం చూద్దాము. భరణి నక్షత్రంలోని మొదటి పాదము. భరణి నక్షత్రంలోని మంత్రాన్ని ముందు చూడండి. యమస్య ఆపభరణి అపకర్షంత పరస్తాత్ అపవహంతో అవస్తాత్. ఇది మనము భరణి నక్షత్రం మీద ఇంతకు ముందు వీడియో చేసాము. అది చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మన పాత వీడియోలు 2 పార్ట్స్ ఉంటుంది. ఆ 2 పార్ట్స్ చూసి ఇక్కడికి వస్తే చాలా మంచి అవగాహన ఉంటుంది. ఓకే, కాబట్టి ఇంతకు ముందు అవి చూశారని అనుకుంటూ నేను ఇది చెప్తున్నాను. కనుక ఈ యమస్యాపభరణి అపకర్షంత పరస్తాత్ అపవహంతో అవస్థాత్లోని యమస్య అన్న పదాన్ని ముందు తీసుకున్నాను. ఫస్ట్ పాదంలో యమస్య అని పెట్టాను. ఆపభరణి 2వ పాదంలో ఉంది, అపకర్షంత 3వ పాదంలో ఉంది, అపవహంత 4వ పాదంలో ఉంది. సో ఫస్ట్ పాదం గురించి ముందు మాట్లాడుకుందాం. మొదటి పాదంలో యమస్య అని పెట్టుకున్నాం. సో ఈ పాదము D1లోనేమో మేషంలో ఉంటుంది, అంటే రాశి చక్రంలో మేషంలో ఉంటుంది, నవాంశ చక్రంలో సింహంలో ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇది ఎందులో ఉంటుంది? రెండిట్లోని కూడా అగ్నితత్వ రాసులలో ఉన్నది. అగ్నితత్వ రాసుల్లో ఉన్నదానికి ఏమిటి ఇంపార్టెంట్? ధర్మము. ధర్మముగా ఉండడము ఇంపార్టెంట్. యముడు దేనికి ప్రతీక? ధర్మానికి ప్రతీక. యముడి కొడుకుగా ఎవరు వచ్చారు మనకి పాండవుల్లో? యమధర్మరాజు, ధర్మానికి ప్రతీక. రైట్. కాబట్టి ఇందులో ఉన్న గ్రహము ధర్మాన్ని చూపిస్తుంది. ధర్మాన్ని చూపించే గ్రహం ఏం చేస్తుంది? యముడి యొక్క పని ఏమిటి, ధర్మము ఏమిటి, లేదా ధర్మరాజు ఏం చేశాడు తన జీవితం మొత్తము? ఏం చేశాడు? తన అన్నదమ్ముల్ని ఎలా బతకాలో డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అంటే మన సినిమాల్లో గట్రా చూపించేది ఏంటి అంటే యమధర్మరాజు కొడుకుగా వచ్చిన ధర్మరాజు ఎందుకు పనికిరాని వాడుగాను, ఏదో ఉత్తినే పెద్దగా రోల్ లేనట్టుగాను, ఏదో సింపుల్ వ్యక్తులు వేసినట్టుగాను, అర్జునుడు చాలా పెద్ద హీరో అన్నట్టుగాను చూపిస్తారు. నిజానికి ధర్మరాజు హీరో, అందుకే అతనికి రాజ్యం కట్టబెట్టారు ఆఖరికి. ఓకే, కనుక ధర్మానికి ప్రతీకగా ధర్మరాజు నిలబడ్డాడు. అదే విషయాన్ని మీరు యముడికి ఆపాదించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న గ్రహము ధర్మాన్ని చెబుతుంది, అంటే రూల్స్ మాట్లాడుతుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇది చేస్తే ధర్మము, ఇది చేస్తే అధర్మము. దీంట్లో మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఒక్కోసారి ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, ఇది చేయాలి కానీ ఇది అధర్మం కదా, ఇది చేయకూడదు అన్న దాని మీద ఇరుక్కొని ఉంటాడు మనిషి. ఓకే, కానీ ధర్మ పరిపాలన వల్ల ఆఖరిలోని శుభ ఫలితాలు పొందగలడు. ఓకే, ఇప్పుడు ఇది కలియుగం. మరి కలియుగంలో కొంత అధర్మం ఉంటే తప్ప మనిషి ప్రవర్తించడం చాలా కష్టం. అటువంటి వాడికి ఇందులో ఉన్నాయి నిత్యము ధర్మ సంకటం రావడం. ఇది ఇది ఇలా చేయకూడదు కదా, ఇలా చేస్తే తప్పు అవుతుందేమో, ఓకే అన్నట్టుగా అనిపించడము. లేదా ఎల్లప్పుడూ రూల్స్ మాట్లాడుతూ ఉండడం. ఆఫీసుల్లో గట్రా పనిచేసేటప్పుడు రూల్స్ మాట్లాడే వ్యక్తి, లేదా SOPs తయారు చేసేవాడు. ఏ ఏ రూల్స్ ఎవరెవరు పాటించాలి, రూల్స్ పెడితే ఏ రూల్స్ పెడితే బాగుంటుంది, ఓకే ఆ రూల్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా మీకు ఈ భరణి నక్షత్రంలోని ఫస్ట్ పాదంలో వేసుకోవచ్చు. దీంట్లో ఇది నృప అంశ. నృప అంటే తెలుసు కదా, రాజు. చూడండి, D1లో మేషంలో ఉన్న రవి, మేషంలో ఏ గ్రహం ఉచ్చ పొందుతుంది? రవి ఉచ్చ పొందుతున్నాడు. D9లో సింహంలో ఉంది, రవి దాన్ని పరిపాలిస్తున్నాడు. రవి 2 చోట్లకి ఏదో రకంగా సంబంధం కలిగి ఉన్నాడు కనుక ఇది నృప అంశ అయింది. ఓకే, నృప అంటే రాజు. రాజు ఏం చేస్తాడు? ధర్మ పరిపాలన చేస్తాడు. తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కన్నబిడ్డల్లా చూస్తాడు. అంటే ఒకరికి ఒక న్యాయము, మరొకరికి ఒక న్యాయము లేకుండా అందరికీ సమాన న్యాయము ఇస్తాడు. దీని వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంచి ఉంది. ఇబ్బందులు ఏమున్నాయి? కొడుకు వచ్చాడు, నాన్న నువ్వు మంచి పవర్లో ఉన్నావు కదా, నాకు కొన్ని రూల్స్ అతిక్రమించి నాకేమైనా చెయ్యి అంటే చెయ్యడు. మిగిలిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు ఏదో రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఇద్దరు ఇద్దరు స్నేహితులు ఉన్నారు రాజకీయ నాయకులు పిల్లలు. ఒక పిల్లాడు ఇప్పుడు ఇందులో ఉన్నవాడు అనుకోండి, అతనికి వాళ్ళ నాన్న సహాయం చెయ్యడు. ఓకే,
రూల్స్ మాట్లాడతాడు, అలా చేయకూడదు, ఇది అధర్మం, ఇది ధర్మం, ఇలాంటివి మాట్లాడతాడు. రైట్. అలాగే ఆ, రాజు దానము చేయడానికి రాజు ప్రతీక. రాజు దానాలు చేస్తూ ఉంటాడు. ఓకే. దానము చేయడము, తనకి వద్దనుకొని తన ప్రజలకి ఇవ్వడం. నిజానికి ధర్మం అలాగే ప్రవర్తించాలి. తనకి వద్దనుకొని తను మిగిలిన వాళ్ళ కోసం బతుకుతాడు రాజు, తన ప్రజ కోసం బతుకుతాడు రాజు. రాముడు ఎలా బతికాడో అలాగా. ఓకే. అలాగే మర్యాద పూర్వకంగా అందరితోని మాట్లాడడము, తాను మర్యాదను పొందుతూ ఉండడము, మర్యాద కోసము, పరువు కోసము, ప్రతిష్ట కోసము పాకులాడటము. ఈ అన్బయాస్డ్ అంటే అందరినీ సమదృష్టితో సమవర్తిగా చూడడము. ఇందులో ఏది పాజిటివ్ కాదు, ఏది నెగటివ్ కాదు. ఓకే. ఒక్కోసారి ఒకే విషయం పాజిటివ్ గాను అదే విషయం నెగటివ్ గాను అనిపిస్తుంది. ఓకే. సమదృష్టితో చూడడం వల్ల ఏమిటి అంటే తన వాళ్లకు తాను సహాయం చేసుకోకుండా నెట్టేయడము. నేను ఎవరికి సహాయం చేయను, నేను జస్టిస్ చౌదరి లాంటి వాడిని అని అనుకోవడం. ఓకే. జడ్జెస్ ఉదాహరణకి జడ్జీలుగా ఉండేవారు, ఇంట్లో జడ్జిమెంట్లు పాస్ చేస్తూ ఉండేవారు. అందరూ సమంగా ఉండండి, సమన్యాయాన్ని పాటించండి, అబద్ధాలు ఆడకండి, ధర్మం పాటించండి, రూల్స్ తయారు చేసేవాళ్ళు, రోల్ మోడల్స్గా ఉండేవాళ్ళు, థియోరిటికల్గా ఉండేవారు. అంటే ఈ రోజుల్లో ప్రాక్టికల్గా సమాజంలో జరుగుతున్నది ఒకటి, వీళ్ళు ఇంట్లో అవలంబిస్తున్న పద్ధతి మరొకటి. ఓకే. దీని వలన డబ్బుకి ఇబ్బంది ఒకవేళ ఉంది మనిషికి అని అంటే అధర్మం చెయ్యలేకపోవడం వల్ల ఉన్నది. ఎప్పుడు కాన్స్టెంట్గా పని చేస్తున్నవాడు, డబ్బు కంట హోదా ఎక్కువ కలిగిన వాడు, పవర్ ఎక్కువ కలిగిన వాడు, డబ్బు డబ్బు ప్రధానంగా కోరుకోనివాడు, హోదా, పవరు, ప్రతిష్ట, ధర్మబద్ధముగా ఉండడము, వీటి మీద దృష్టి సారించేవాడు. పెద్దగా ఎవరితోని రాసుకొని పూసుకొని తిరిగేసి మాటలాడకుండా తానొక్కడు ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడేవాడు. ధర్మ పరిపాలన ఎలా చెయ్యాలి అన్నదాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు. అంటే ఎప్పుడు భగవంతుడి సాన్నిధ్యంలో ఉండేవాడు అని కాదు అర్థము. అంటే తానేదో ఉద్యోగం చేస్తున్నాడు, తనకు సంబంధించిన వాటిల్లో పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉంటాయి ఆఫీస్లో, అవి ఖచ్చితంగా పాటిస్తున్నవాడు, అది అర్థం. అంతేగాని ధర్మాన్ని పాటించేవాడు అంటే రోజు ఉదయం లేచి అచనావ్రతం చేసేవాడు అని కాదు. ఓకే. రీస్ట్రెయింట్. చూడండి, తలపు అని అంటాం, చెడ్డ ఊహ. చెడు ముందు మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా చంపాలనుకోండి లేదా వ్యభిచారం చేయాలనుకోండి, ముందు ఊహ మొదలవుతుంది. ఏదైనా చెడ్డ పని చేయాలంటే ఊహ మొదలయ్యి ఆ ఊహ బలపడి ఆ తర్వాత చెడ్డ పని చేస్తాడు. ఇది ఊహ లెవెల్లోనే ఈ మనిషి అమ్మో ఇది ఊహ తప్పొస్తోంది, ఈ ఊహని మనం ఎలాగైనా అణుచుకోవాలి అని ఒక ఒక నిబద్ధత పాటించేవాడు, ఒక నియమాన్ని పాటించేవాడు. ఈ నియమాలోంచి యమ అన్న పదం వచ్చింది. అసలు యమ అన్న పదము నియమము నుంచి వచ్చింది. ఇది మనం ఇంతకు ముందు భరణి నక్షత్రం మొదట్లో చెప్పుకున్నాం. ఇది ఎవరికైతే గుర్తు లేదో అది ఆ క్లాస్ వినవలసి ఉంటుంది. ఓకే. ఎంతేగాని ఇది ఒకటి పొడి పొడిగా వింటే మాత్రం సరిగ్గా అర్థం కానట్టు ఉంటుంది. కనుక అది విని ఇది వింటున్నారన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను. సరే. దీంట్లో చూడండి, ఒక దాంట్లో కుజుడు అధిపతి, ఒక దాంట్లో రవి అధిపతి. ఒక దాని నుంచి ఒకటి 5 ఇళ్ళు, మరొక దాని నుంచి మరొకటి 9 ఇళ్ళు దూరంలో ఉంది. ఓకే. ఏరీస్ నుంచి లియో లెక్క పెట్టండి, మేషాత్తు సింహాన్ని లెక్క పెట్టండి, 5 ఇళ్ళు వస్తాయి. సింహాత్తు మేషాన్ని లెక్క పెట్టండి. ఎందుకు అలా లెక్క పెడుతున్నాం? భరణిలో ఉన్న గ్రహము D1లోని మేషంలోని నవాంశలోని సింహంలోని ఉంటుంది కనుక 5/9లో ఉంది ఈ రిలేషన్షిప్. ఓకే. 5/9లో ఉంటుంది. 5/9 దేనికి ప్రతీకలు? 9 ధర్మము, 5 మళ్ళా 9 నుంచి 9 ఇళ్ళు వస్తాయి కాబట్టి అది కూడా ధర్మము, పుణ్యము, పూర్వపుణ్యము, పిల్లలు. పిల్లలు దేనికి? దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు అని అంటాడు కదా, అలాగా పిల్లలు, లేకపోతే తండ్రి. సో లీనియేజ్ చక్రం అంటే పిల్లలు ఉండడము దానివల్ల సుఖము, పిల్లలు లేకపోవడము దానివల్ల దుఃఖము, పిల్లల చేత చీకొట్టించుకోవడము దానివల్ల దుఃఖము, పిల్లలు చాలా సంతోషంగా ఉండడము దాని వలన సుఖము. ఈ రెండు ఒకటే హేతు, ఒకటే పిల్లలు అన్న చుట్టూ తిరగడం, లేకపోతే తండ్రి అన్న చుట్టూ తిరగడం. ఓకే. రెండవది అదృష్టము, 9వ ఇల్లు భాగ్యం, అదృష్టవంతుడిగా ఉండడం. తనకు తానుగా భగవంతుడి దగ్గర నుంచి ధర్మ పరిపాలన చేస్తున్న వాడికి తనకు తానుగా కొన్ని అమరుతూ కనిపించడం, జీవితంలో కొన్ని తనకు తానుగా రావడం. ధర్మ పరిపాలన లేని వాడికి ఏమిటవుతోంది? వాడికి కిందకి వెళ్ళిపోతున్నాడు. ఓకే. అంతేకాని ఓహోహో ఉచ్చెలో ఉంది సూపరు, ఓహో నీచిలో ఉంది బ్యాడు, ఇలా మాత్రం కాదు.
ఓకే, ఇది భరణి నక్షత్రము. దీంట్లో ఖచ్చితముగా కర్మకి సంబంధించిన నక్షత్రము. కర్మ సరిగ్గా లేదు, అదే గ్రహము చెడు ఫలితాలను ఎక్కువ ఇస్తుంది. కర్మ చాలా బాగుంది, అదే ప్లేస్మెంటు, అదే గ్రహము మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక కర్మ సరి చేసుకోవడము ఇంపార్టెంట్. కానీ జనరల్గా ఇందులో ఆ మనిషి ఆగిపోతాడు. దుష్కర్మలు చేయలేక, చెడ్డ పనులు చెయ్యలేక ఆగిపోతాడు. దాని వలన ప్రపంచం అంటే ఆర్థికంగా మిగిలిన వాళ్ళందరూ ముందున్నట్టు, తాను తాను కాస్త వెనకబడ్డట్టు ప్రపంచము అర్థం చేసుకోగలదు. లేదా ఈ మనిషికి అనిపించవచ్చు, అయినా తన ప్రవృత్తి మార్చుకోలేక తాను అలాగే ఉండడానికి ఇష్టపడతాడు. ఓకే, సో జనరల్గా మీకు ఏం కనిపిస్తాయి అంటే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదములు, బాస్ దగ్గర నుంచి అంటే ఏమిటి ఆశీర్వాదములు అంటే జాగ్రత్తగా వాళ్ళు ఏదో రకంగా ఒకటే ఆస్తి ఇవ్వడమో లేకపోతే మంచి చేయడమో అలాంటివి అనమాట. ఓకే, ఎప్పుడు వాళ్ళు సహాయము చేయడము, లేదా వాళ్ళ దగ్గర నుంచే ఇబ్బంది ఉండడం. నువ్వు అధర్మంలో ఉన్నావు, వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది ఉంది. ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండడం, ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది. యముడు అస్సలు నిరంతరము చూడండి, యముడికి ఎక్కడైనా ఖాళీ ఉంటుందా? వరుసగా మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే చచ్చిపోని వాడు నిమిషానికి 2 చచ్చిపోతున్నారట, నిమిషానికి 3 పుడుతున్నారట. ఆ, అందుకని ఈ నిమిషానికి 2 చచ్చిపోతూ ఉంటే వాళ్ళందరి లెక్కలు వెయ్యొద్దు పైన. కనుక నిరంతరాయముగా పని చేస్తున్నవాడు, లేదా ఆఫీస్లో హై ప్రెషర్ అనుభవిస్తున్నవాడు. ఓకే, తరువాత భార్య కాస్త ఆ, అనుకుంటూ ఉంటుంది, ఎప్పుడు చూసినా రథ ఆఫీస్ పట్టుకుని వేలాడుతూ ఉంటాడు, ఏం చేస్తాడో తెలియదు, డబ్బులు మాత్రం ₹1 ఇంటికి రావు. పక్కింటాడిని చూస్తే వాడు 2 గంటలు వెళ్తాడు, వాడు 2 లక్షలు సంపాదిస్తాడు, మా ఆయన పొద్దున్నే సాయంత్రం దాకా ఉంటాడు, రూల్ అంటాడు, రుబ్బు రోల్ అంటాడు, ఇంటికి ఏం తేడు అని. ఓకే, ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉండొచ్చు. చాలా మంది ఇతన్ని ఆదర్శముగా గలుగుతారు. ఉమ్, ఆ, పెళ్ళి, పెళ్ళాము, పిల్లలు ఇత్యాది వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, కలగకపోవడం కావచ్చు, ఇవేమైనా ఉండొచ్చు. అలాగే బాగా డబ్బు సంపాదించిన వాడు జీవితంలో బాగా సుఖపడ్డవాడు అని కూడా అర్థాలు వస్తాయి. ధర్మ అధర్మాల మధ్యన కొట్టుమిట్టాడుతున్నవాడు, బాగా టాలెంట్ ఉండి కూడా టాలెంట్కి తగ్గట్టు కాక ఒక 2 అడుగులు తక్కువలో ఉండిపోయిన వాడు, ఎందుకంటే ధర్మాన్ని పాటించాడు కనుక. బాగా డబ్బు సంపాదించిన పిల్లలు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ పని ఏమిటి? ఒరే దీని క్వాలిటీ సరిగ్గా లేదు, ఇది ఈ రూల్స్ ప్రకారం ఇది సరిపోదు అని ఆపేసే వాళ్ళు ఉంటారు. క్వాలిటీ పని ఏమిటి అంటే పని ఆప్ చేయడం అంటారు పాత వాళ్ళు అయితే. ఏమైనా అందుకని ఆప్ చేస్తారు అంటే, ఇక ఇది బాగోలేదు, ఇది పడేసేయి, ఇది కరెక్ట్గా లేదు, లేదా దీన్ని సరిచేయి, ఇలా 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 చేస్తే సరి అవుతుంది, అప్పుడు అమ్ము, లేదా ఇది పడేసేయి, డిస్పోజ్ చేసే, కొత్తది తయారు చేసి అమ్ము, ఇది మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి అవ్వదు. ఓకే, ఇది క్వాలిటీ కంట్రోల్, ఇలాంటి పనులు చేయడం. అలాగే ఆ, అందరినీ సమంగా చూడడం, సమదృష్టితో చూడడం, ఇది చాలా వరకు మంచిది, చాలా వరకు చెడ్డది. నిజానికి ఈ సమదృష్టి వలన సొంత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, నేను సహాయం చెయ్యక. ఓకే, ఆ మనిషి ఎలా ఉంటాడు? భరణి 1వ పాదంలో చాలా యముడు అత్యంత అందమైన వాడు. అందుకే మీకు కుంతీదేవి మొట్టమొదటగా ఎంచుకున్న వ్యక్తి యమధర్మరాజు. కారణం ఏమిటి అంటే అతను ధర్మ పరిపాలనే కాదు, చూడ్డానికి కూడా చాలా అందమైన వాడు. ఓకే, అందుకని ఈ ఈ మేష సింహాలు కనెక్షన్లో, సింహం కనెక్షన్లో లగ్నాధిపతి ఉన్నప్పుడు సాధారణంగా ఆ, అందముగా ఉండడానికి ఎక్కువ అవకాశము ఉన్నది. ఓకే, అంటే కళగా ఉన్నవాడు మీరు అనుకోవచ్చు అదేంటి, యముడు నల్లగా ఉంటాడు, పెద్ద పెద్ద కూరలు, నిన్ననో మొన్ననే ఎవరో దీంట్లో కూడా దంష్ట్రా అని ఉంది. యమదంష్ట్రా అంటే యముడు యొక్క కూరలు, పెద్ద పెద్ద కూరలు వేసుకుని ఉన్నవాడు అందంగా ఏమిటి ఉంటాడు అని. అదంతే, ఉమ్. దాని పని దానిదే, దీని పని దీనిదే. పెద్ద పెద్ద చంపకి చారెడు కళ్ళు. ఓకే, పెద్ద లావు లేడు, పెద్ద సన్నము లేడు, పెద్ద పొట్టి కాదు, పెద్ద పొడుగు కాదు, మంచి కండలు తిరిగి ఉన్న శరీరము, అందముగా ఉన్నవాడు, నల్లగా ఉన్నవాడు, కానీ కళగా ఉన్నవాడు. ఇవన్నీ మనం 1వ పాదం గురించి నేర్చుకుంటున్నాం. కర్మ విపాక సంహిత తీసుకుంటే నీలకంఠ అనే బ్రాహ్మణుడు ధర్మాన్ని పరిపాలించకుండా వదిలిపెట్టినాడు.
ఓకే, ఇది ఫస్ట్ లైన్. ధర్మ పరిపాలన వదిలేశాడు అంటే రోజు చేయవలసిన సంధ్యావందనము ఇత్యాదివన్నీ వదిలేశాడు. అన్నిది అన్నది నిగూఢముగా ఉన్నది, కానీ నిజానికి లోపల నుంచి మనకు కనబడుతున్నది ఏమిటి అంటే చేయవలసిన పనిని వదిలిపెట్టితే ఇందులో ఇబ్బంది. అది లేని నాడు బ్రహ్మాండం. ఒక వైశ్య విధవరాలి దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఆమెను మోసం చేశాడు, ఇతను వెళ్ళిపోయాడు. ఓకే, కొద్ది రోజుల తర్వాత కొన్ని జన్మల తర్వాత పాముగా పుట్టాడు, కొన్ని జన్మల తర్వాత గాడిదగా పుట్టాడు, దాని తర్వాత మనిషిగా పుట్టాడు. డబ్బుతో మళ్ళీ పుట్టాడు, కానీ పిల్లలు లేరు. ఓకే, చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి మళ్ళీ ఒక అమ్మాయికి తొందరగానే వైధవ్యం వచ్చింది, మళ్ళా పిల్లలు లేరు అమ్మాయికి. ఓకే, కనుక ఇది ఏం చూపిస్తోంది అంటే ధర్మ పరిపాలన అన్నిటికంటే ఇంపార్టెంట్. అది ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే ఇందులో ఏ మంత్రం చేస్తారంటే త్రయంబకం యజామహే, ఇది అందరికీ తెలిసిన మంత్రం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఈ మంత్రం చెయ్యాలి. ఓకే, పరవాన్నము పంచదారతో చేసిన దాన్ని నివేదన చెయ్యాలి. దైవాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఓకే, ఏదో ఒక దైవాన్ని తీసుకొని, ఇష్ట దైవాన్ని తీసుకొని కూడా చెయ్యొచ్చు. ఓకే, అలాగే నుయ్యలు తవ్వించడము అన్నది సాధారణ పరిహారంగా ఇచ్చున్నారు. ఇంత చేయలేరు కాబట్టి చలివేంద్రాలు పెట్టడము, చలివేంద్రం పెట్టడము, తరువాత దాహార్తి తీర్చడము, 10 మందికి కాఫీ వంటివి అప్పుడప్పుడు అందించడము, సహాయము చేయడము, ఇటువంటివి మీరు తీసుకోవచ్చును పరిహారాలుగా. స్కందమాత, ఇందులోని మన నవదుర్గలు చెప్పుకుంటూ ఇది 5వ నవదుర్గ, ఇవిడ పేరు స్కందమాత. చూడండి, ఒళ్ళో కుమారస్వామిని పెట్టుకొని కూర్చుని ఉంది ఆవిడ. 4 చేతులు ఉన్నాయి, 2 చేతుల్లో కమలాలు ఉన్నాయి. ఒకటేమో సింహవాహనం మీద ఉంది, దాని తర్వాత ఈ సింహాసనం మీద కూర్చొని ఉంది ఈవిడ. అదే ఇక్కడ ఉంటుంది. సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శుభదాస్తులో ఇది మడతశా ఉండాలి, ఈవిడలాగా ప్రింట్ అలా పడింది. శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఇందులో మనం ఇంతకు ముందు నేను చేసున్నాను, వీటికి అర్థాలతో సహా ఆ వీడియోస్ ఉంటాయి, చూడండి. 2 ముక్కల్లో చెప్పాలి అని అంటే యశస్విని అన్న మాట పట్టుకోండి. యశస్విని అంటే పేరు తీసుకొచ్చినది, అదే అన్నాను, పేరు ప్రతిష్ట వీటి కోసం పాకులాడుతున్నవాడు. సింహాసనము, ఓకే, చైర్ కోసం పాకులాడుతున్నవాడు. పద్మాశ్రిత కరద్వయి, పద్మ అన్న చోటల్లా డబ్బు అన్న మాట వేసుకోమన్నాను. ఓకే, సో పద్మాలను ఆశ్రయించిన 2 చేతులు కలది, 2 చేతుల్లోని పద్మాలు పట్టుకున్నది, బాగా సంపాదిస్తున్నవాడు అన్న అర్థం కూడా తీసుకోవచ్చును. జనరల్ కన్సిడరేషన్స్లో చూస్తే 4వ పాదము 5వ పాదం, ఓకే, ఒక రాశిలో 9 పాదాలను తీసుకుంటే 9ట్లో 4వది 5వది ఇవి కొంచెము మనిషి యొక్క స్థితిని పెంచడానికి ప్రయత్నము చేసేవి వారి వారి దశాంతర్దశలలో. ఓకే, కనుక ఏదైనా ఒక గ్రహం ఉంది, అది నా మేషంలో ఉన్నది, 4 మేషాత్తు 4వ పాదం అంటే అశ్విని 4 అయింది. ఇది భరణి 1వ పాదంలో ఉంది, ఇది 5వ పాదం అయ్యింది. ఓకే, కనుక ఈ 2 పాదాలు కొంచెము స్థితిని పెంచేవి, డబ్బుని పెంచేవి, డబ్బులు తెచ్చుకోగలిగినవి, మనిషి యొక్క స్థితిని పెంచగలిగినవి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాదం ఇక్కడికి అయ్యింది. సెకండ్ పాదం చూద్దాం. సెకండ్ పాదము ఆపభరణి. ఆప అంటే మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము. వింశోత్తరిలో మీరు లెక్క వేసుకుంటే ఈ భరణి నక్షత్రము శుక్రుడు పరిపాలించే నక్షత్రమై ఉంటుంది. ఓకే, ఈ శుక్రుడు పరిపాలిస్తున్న నక్షత్రాలు 3 ఉన్నాయి కదా. ఒకటి భరణి, దాని తర్వాత పూర్వ ఫల్గుని, దాని తర్వాత పూర్వ ఆషాఢ. 3 కూడా ఏమంటారు, నీటికి సంబంధించిన నక్షత్రము. ఓకే, రెండోది మనిషిని కష్టపెట్టడానికి చాలా అవకాశం ఉన్న నక్షత్రములు సరైన ధర్మము పాటించకపోతే. జాగ్రత్తగా చూడండి, ఈ 3 నక్షత్రాలు కూడా అగ్నితత్వ రాసుల్లో ఉన్నాయి, నీటిని చూపిస్తున్నాయి. అగ్ని, నీరు, సనాతన ధర్మము నిలిచి ఉండాలి అని అంటే ఈ 2 చెప్తారు. ఒకటి నీరు, 2 నిప్పు. ఈ 2 ఉన్నంతసేపే మనిషి ధర్మాన్ని పాటించగలడు, అంటే పూజ చేయగలడని కాదు అర్థం. నీరుంది, మనిషి నీళ్లు తాగి బతకగలడు.
నిప్పుంది, వంట చేసుకొని భోజనం చేసి బతకగలడు. దీన్నే ధర్మము అని అంటారు. ఓకే, ఈ రెండు లేనినప్పుడు ఏం చేస్తారంటే ఒక మనిషి మీద మరొక మనిషి పడి ఖర్చుకు తినేసి రక్తాన్ని తాగేస్తారు. అంతే కదా, ఒక్కసారిగా అన్ని వెళ్ళిపోయి అనుకోండి, నీటి సోర్సెసే లేవు, ఒక మనిషిని మరొక మనిషి సంపుకు తింటాడు, ఆ రక్తాన్ని తాగి దాహాన్ని తీర్చుకుంటాడు. ఆబ్వియస్గా అంతే అవుతుంది, ఎందుకంటే నువ్వు ఆకలికి నువ్వు సమాధానం చెప్పకుండా కుదరదు. ఓకే, అందుకు ధర్మం నిలబడ్డము అంటే ఆ మాటకు అలా చెప్తారు అర్థం. ఆపభరణి, ఆపస్సు అంటే ఏంటంటే నీరు, భరణి అంటే జాడి, జాడీలో నీరు మోస్తున్నది అని ఒక అర్థము. ఓకే, ఇది ఇంతకు ముందు కూడా మనం భరణి నక్షత్రంలో నేర్చుకున్నాము. ఈ ఆపభరణి అన్నది మంచిగాను ఉపయోగపడుతుంది, చెడుగాను ఉపయోగపడుతుంది. నెత్తి మీద నీటి కుండ ఉన్న మనిషి అని అనుకోండి, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఆవిడికి నెత్తి మీద నీటి కుండ ఉందండి అంటాం, అంటే ఏంటి, ఏదైనా అనేసరికి వెంటనే ఏడ్చే మనిషి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నారు, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, ఏం చేయాలి, దానికి తగ్గ యాక్షన్ తీసుకుని దానికి ఏదో సొల్యూషన్ తెచ్చుకోవాలి, అంతేగాని ఏడిస్తే కుదురుతుందా, కుదరదు కదా. కనుక ఏడిచే మనిషి అన్నమాట చెప్పచ్చును. నీరు డబ్బుకి సంకేతం. ఆపభరణి, డబ్బు బాగా దాచిపెట్టుకున్నది, ఇది కూడా అర్థం. ఓకే, ఆపస్సు అంటే నీరు, లిక్విడ్ మనీ అంటున్నాం కదా. ఇవన్నీ నేను ఇంతకు ముందు భరణిలో నేర్పించాను. ఎవరైతే అది వినలేదో అక్కడికి వెళ్ళి భరణి నక్షత్రం 2 గంటల వీడియో చూసి ఇక్కడికి రావాలి, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఆపభరణి. మరొకటి ఏమిటి అంటే ఆ, కిడ్నీలలో నీరు దాచుకొని అది మనం మూత్రముగా విసర్జిస్తాం. ఓకే, కనుక నీటిని దాచుకున్న కిడ్నీలు, యూట్రస్, యూరినరీ ట్రాక్, వీటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు ఉండడం. ఓకే, దీన్ని యూరినరీ ట్రాక్ అంటాం కదా, వాటికి ముఖ్యంగా ఆడవారు అయి ఉంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ భరణి 2వ పాదంలో లగ్నం ఉన్నది, ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. లేదా మగాడై ఉన్నాడు, సప్తమానికి సంబంధము దానికి వచ్చింది. ఓకే, భరణి 2వ పాదానికి, అప్పుడు కూడా ఇప్పుడు ఏమైంది, భార్యకు వస్తున్నట్టు ఆ ఇబ్బంది. 2వ పాదము ఆపభరణి మేషంలో ఉంది, D1లో, D9లో, కన్యలో ఉంది. ఓకే, కన్యకి బుధుడు, మేషానికి కుజుడు, వీళ్ళిద్దరూ అధిపతులు. పరస్పరము వీళ్ళ మధ్యన పెద్ద వైరం ఉన్నది కదా, ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం మనము. అశ్విని 3వ పాదం చూస్తున్నప్పుడు కూడా కుజబుధుల గురించి నేర్చుకున్నాము. కుజబుధులు పరస్పరము కలిసి ఉండడము అన్నది నపుంసకత్వాన్ని చూపిస్తుంది. ఓకే, కనుక నపుంసకత్వము అంటే వెంటనే ఏదో పిల్లలు లేనివాడనో లేకపోతే అటు ఇటు కానివాడనో అర్థంలో కాదు. అదే ఇవి ఏంటంటే ఒక మొక్కలో వింటే అలాగే అనిపిస్తుంది. అదేంటే నేను భరణి 2వ పాదంలో ఉన్నాను, నాకేం నపుంసకత్వం లేదు, నాకు పిల్లలు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు పై పైన చదువుతున్నావు, పూర్తిగా చదవడం లేదు, పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఓకే, నపుంసక శబ్దానికి రకరకాలుగా అర్థాలు తీసుకోవచ్చును. ఒకటి, లో సెక్స్ డ్రైవ్ ఉండడము. ఓకే, సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడము. ఓకే, లేదా అదే ప్రపంచం కాదు, ఇంకా చాలా ఉంది ప్రపంచము అని అనుకోవడము. ఓకే, అటువంటి ఇవి ఉండడం. కానీ ఇలాంటివి ఒకవేళ మీరు ఎవరికైనా కన్సల్టేషన్ ఇస్తున్నారు, వీటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయకండి. ఓకే, వీటి గురించి పెద్దగా మాట్లాడకండి. ఎంత తక్కువ వాటి గురించి మాట్లాడితే అంత అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది లేదంటే బుద్ధి భ్రష్టు పట్టేస్తుంది, అవతల వాడు ఏం చేస్తున్నాడో మనకి ఎందుకు. బుద్ధి భ్రష్టు పట్టకుండా చూసుకుంటే మంచిది. మైజర్లీ అంటే పిసినారితనము చూపించేవాడు. చూడండి, కన్య రాశి, ముఖ్యముగా కన్య రాశిలో బుధుడు 15 డిగ్రీల్లో ఉచ్చు పొందుతున్నాడు. కారణం ఏంటి అంటే బుధుడు కావలసింది ఏంటి అంటే బుధుడు యవ్వనవంతుడు. యవ్వనంలో మనిషికి కావాల్సింది డబ్బు. ఎందుకంటే మనం ఎంత కాదు వద్దు నాకు డబ్బు అనుకున్న యవ్వనంలో మనిషి ఖచ్చితంగా కావాలి డబ్బు. భార్యను తెచ్చుకుంటాడు, పిల్లలు వస్తారు, వాడు స్కూల్ ఫీజులు, ఈ రోజుల్లో LKGకి 2.5 లక్షల ఫీజు ఉంది, వాడు డబ్బు వద్దు. ఓకే, కనుక మనిషి కాస్త లోభత్వాన్ని చూపిస్తున్నవాడుగా. ఓకే, ఒకటి అది అర్థము. భరణి అంటే జాడి, మూత పెట్టేసిన జాడి, డబ్బులు పెట్టెలో పెట్టేసి తాళం వేసుకుంటున్న వ్యక్తి. ఓకే, నిజానికి డబ్బు ఆ రోజుల్లో ఇవి శాస్త్రాలు రాసే సమయానికి డబ్బు ధనముకి పెద్ద విలువ లేదు. ఆ రోజుల్లో మనిషి మాటకి, గౌరవానికి, ఎందుకంటే డబ్బుతో పని లేదు మనుషులకు. తినడానికి తిండుంది,
ఉండడానికి ఆ మాత్రం ఇల్లు ఉంది. ఇంకా పెద్దగా కోరికలేం లేవు ఈ రోజుల్లాగా. ఆ, మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఇంకో చోటకి వెళ్ళిపోదాం, విమానం ఎక్కుదాం, అలాంటివి ఏం లేవు. అటువంటి అవసరాలు మనిషికి లేనే లేవు. ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడాన్ని అధర్మంగా భావించేవారు. ఒక ఊరిలో పుట్టినవాడు అదే ఊరిలో బతికి అదే ఊరిలో వెళ్ళిపోవడమే. అంతేగాని మరో ఊరు వెళ్ళడము, ఏదో కాశీకి వెళ్ళారు మరి తిరిగి రారు, ఇంకా అక్కడే ఉండిపోతారు కదా. మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. కనుక డబ్బు దాచుకోవడాన్ని చాలా తప్పుగా చూసేవారు. ఓకే. ఇప్పుడు ఇది మనం ఉన్న యుగము, మనం చూస్తున్న కాలము రెండు చూసుకుంటే డబ్బు దాచుకుంటున్న వ్యక్తి అంటే చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. డబ్బు విషయంలో డబ్బు జాగ్రత్త పరుచుకుంటున్న వ్యక్తి తప్పే ఉంది. వాడి పెళ్ళాలకి వాడి పెళ్ళానికి దాచుకోడా డబ్బులు? దాచుకోవాలి. దాచుకోకపోతే పక్కింటి అడిస్తాడా? ఇవ్వడు. పైపెచ్చు వెళ్ళి అడిగితే ఏమైనా బుద్ధి లేదు, ఆ మాత్రం పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, డబ్బు దాచుకోకుండా వాళ్ళకి దానాలు చేస్తావా అంటాడు. ఓకే. కనుక డబ్బు దాచుకుంటున్న వాడు ఇతరుల దృష్టిలో పిసినారి వాడు. లేదా బుధుడు లెక్కలు వేయడంలో దిట్ట. దీనికి ఇంత అయ్యింది, దానికి అంత అయ్యింది అని ఊరికే లెక్కలు రాసుకుంటున్న వాడు. ఓకే. ఇది అంశంలో కూడా పనికొస్తాయి. నవాంశ చూస్తున్నప్పుడు మీ ఈ ఈ కన్యలో ఉన్న ఫలితాలు కూడా కొంత నేను కలిపి చెబుతున్నాను, సో దట్ మీకు అర్థం అవుతుంది. ఓకే. అందుకు కన్య కావడము వలన ఉమ్, డబ్బు దాచుకుంటున్నవాడు లేదా ఆ పాదము డబ్బుకు సంబంధించినది. సరే, యూట్రస్ ఇష్యూస్ ఇప్పుడే చెప్పాను కదా. ఆపభరణి, నీరు ఒంట్లో నీరు ఎక్కడ దాగి ఉంటుంది? మూత్రము ద్వారా దాగి ఉంటుంది. కనుక మూత్రపిండములు, యూరినరీ ట్రాక్, దాని తర్వాత యోని, వీటిల్లో ఇబ్బందులు ఉండడము, గర్భసంచి తీసేయవలసి, గర్భములో నీరుంటుంది, ఆ నీటిలోనే మనం తిరుగుతూ ఉంటాం. ఇదంతా మనం మాట్లాడుకున్నాం. గర్భసంచి తీసేయవలసిన ఇబ్బందులు రావడము, ఆడవారైతే బహిష్టు సరిగ్గా రాకపోవడము, ఇటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు అయి ఉండడము. ఓకే. లేదా అనుకోకుండా పిల్లలు ఫలానా సమయానికి అని ప్లాన్ చేస్తారు, ఒక 6 నెలలు పోయాక పిల్లాడిని కందామని, ముందే పిల్లాడు నెల తప్పడము, అనుకోకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అవ్వడము. తరువాత అక్కర్లేని ఇబ్బందులు పడుతున్నవాడు, అన్నెసెసరీగా అధిక ఆలోచన చేసేవాడు. ఎందుకంటే బుధుడు అధిక ఆలోచన. ఇప్పుడు మేషం నుంచి వస్తున్న గ్రహం ఆల్రెడీ ఆలోచనలో ఉంటుంది, అది వేడిలోంచి వస్తుంది. అటువంటి గ్రహము బుధుడి ఇంట్లో పడుతోంది, ముఖ్యంగా కన్యలో. కన్యలో ఏమిటి అంటే అధిక ఆలోచన, విపరీతమైన ఆలోచన. యవ్వనవంతుడు చేసినంత ఆలోచన ముసలివాడు చెయ్యడు. ముసలివాడు వేరే రకంగా ఆలోచిస్తాడు. నేను జీవితంలో ఓడిపోయినను, లేకపోతే నేను ఏమీ సాధించలేదను, అది వేరు, అది వ్యర్థాలోచనే. కానీ ఈ యవ్వనంలో ఉన్నవాడు ఇంకా అధిక ఆలోచన చేస్తాడు. ఓకే. తొందరగా, అదే చెప్పాను కదా, నెత్తి మీద నీటి కుండ పెట్టుకున్నవాడు. ఏదైనా మాట పడవలసి వస్తే తొందరగా తిరిగి మరొక మాట అనేసేవాడు. ఇదంతా కన్యలో జరుగుతున్న విషయం. ఓకే. కన్య అటువంటిదే. కన్య చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా మాట విసిరిస్తుంది వెనక్కి. మగాడై ఉండి కొట్లాటకి వెళ్ళలేకపోవడము, లేకపోతే గట్టిగా తిట్టలేకపోవడం, ఏంటయ్యా గాజులు తొడుక్కుని కూర్చున్నావా అంటారు చూడండి. మగాడిగా పుట్టి ఏం గాజులు తొడుక్కున్నావా, చేతగాని వాడల్లే అవతల వాడు ఏదో మాట విసురుతూ ఉంటే నువ్వు తిరిగి పోట్లాడమే. ఆడవాళ్ళ అయి ఉండి ఉల్టా. ఓకే. భర్త కామ్గా ఉంటాడు, భార్య గొడవ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎక్కడ చూడొచ్చు అంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతో జరిగే సంభాషణల్లో ఎక్కడైనా తేడా వస్తే మనిషి యొక్క ప్రవర్తన, మామూలుగా చూస్తే ఏమి గొడవ పెట్టే మనిషిగా ఉండకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఎందుకంటే బుధుడికి పక్కింటి వాళ్ళతోనే సంబంధం ఎక్కువ. మర్కరీ వర్గో కదా, కన్యకి పక్కింటి వాళ్ళతో ఇష్యూస్, రైట్. కనుక పక్కింటి వాళ్ళ సంగతి, లేకపోతే ఎదురింటి వాళ్ళు, కిత్తు కిన్ను అంటాం, అంటే ఏదో వేలు విడిచిన మేనమావ కూతురు, ఇలాంటి వాళ్ళతోని మీకు బుద్ధుడికి సంబంధం ఎక్కువ. అంటే బీరకాయ పిచ్చి చుట్టరెక్కాలి, లేదా మన పక్కన ఉంటున్న వాళ్ళు, వాళ్ళతో ఏదైనా పేచియో తగాదావో ఏదో వచ్చినప్పుడు మగాడై ఉన్నాడు అనుకోండి, గొడవ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్ళై ఉన్నారు భరణి రెండో పాదంకి సంబంధించి, గొడవ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే వీళ్ళు ముందు ఎగురుతూ ఉంటారు, ఇంకా ఇప్పుడు వాడు ఏదో తిడితే వాడు ఊరుకుంటాడా, అది ఆలోచించరు. అందుకు ఈ పాదానికి నపుంసక అని పేరు వచ్చింది. మగాడై ఎగరకుండా ఆడదై ఎగురుతున్నవి అని. తల్లితో ఇబ్బందులు ఉండడం, భరణి నక్షత్రం మొత్తము ఈ 4 పాదాల్లోని ఏదో ఒక ఇబ్బంది తల్లికి ఉండడం.
లేదా తల్లితో ఇబ్బంది ఉండడము, తల్లికి ఏదైనా ఇబ్బంది ఒకటే, ఇప్పుడు చెప్పినట్టు ఈ యూరినరీ ఇష్యూస్, యూట్రస్ ఇష్యూస్, ఇది తల్లికి కూడా ఉండొచ్చు. ఆ రకంగా కనెక్ట్ అయితే ఫోర్త్ హౌసెస్ ఏదో రకంగా కనెక్ట్ అయితే, ఓకే, లగ్నానికి కనెక్ట్ అయిన కూడా తల్లికి ఇష్యూస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది యముడి సంగతిగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి, యముడికి తల్లితో ఇబ్బంది ఉంది కాబట్టి. ఓకే. అలాగే మంచి ఉద్యోగం చేసేవాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నవాడు కీర్తి కంటే, మొదటి పాదంలో ఏం చూసాం, బాగా కీర్తి సంపాదిస్తున్నవాడు కీర్తి వలన డబ్బు వస్తున్నది. ఓకే. ఇది బాగా డబ్బు సంపాదించాడు, డబ్బు వలన కీర్తి వచ్చింది. ఇతను బాగా డబ్బు ఉన్నవాడండి, ఇతను బాగా పవర్ ఉన్నవాడండి, రెండుకి తేడా ఉంది. ఓకే. అలాగే ఒకటి మేషాన్ని కుజుడు పరిపాలిస్తున్నాడు, నవాంశలో బుధుడు పరిపాలిస్తున్నాడు. రైట్. మేషంలో ఉంది D1లో, కన్యలో ఉంది D9లో. కనుక ఇది షష్ట అష్టమ రిలేషన్షిప్. మేషం నుంచి కన్యకి లెక్క పెట్టండి 6 ఇళ్ళు, కన్య నుంచి మేషానికి లెక్క పెట్టండి 8 ఇళ్ళు. 6/8 అంటాం ఈ రిలేషన్షిప్ని. ఇది కొంచెము ఇబ్బంది పెట్టే విషయము అని చెప్పాలి, కానీ అది అలా చెప్తే పొడిగా ఉంటుంది. ఏమిటి ఇబ్బంది పెట్టే విషయము? నీకు ఇంట్లో నూకలు లేవు, ఏం చేయాలి? వీధిలోకి వెళ్ళి సంపాదించాలి కదా. అట్లాంటి వాడికి ఇటువంటి కాంబినేషన్ ఉండడము ఇంపార్టెంట్. ఎందుకో తెలిసిన, నూకలు లేవు అన్న విషయాన్ని తెలుసుకుంటావు, 6వ ఇల్లు పోరాటానికి చూపిస్తుంది, పోరాటానికి సంకేతం. 4వ ఇల్లు ఏ పోరాటము లేకుండా హాయిగా పడుకోవడానికి సంకేతం. ఓకే. కనుక ఆ 4వ ఇంట్లో ఉన్నప్పుడు నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, అశ్విన్ 4వ పాదం చూపిస్తున్నప్పుడు ఏం చేయవలసి ఉంటుంది? అవుట్ ఆఫ్ బాక్స్. మనిషి ఇంట్లో కూర్చోకుండా, ఏంటంటారు, సుఖాలకి భోగాలకి అలవాటు పడిపోకుండా, అయ్యో గడిచిపోతుందిలే అని ఊరుకోకుండా ఉంటే బాగుంటుంది అని. కానీ ఇక్కడ వీడి గడిచిపోతున్నా సరే, అందుకే లోభి అంటాం. లోభత్వము అన్న మాట ఎందుకు వచ్చిందంటే అదే, గడిచిపోతుంది కదా, ఇంకా ఎందుకు వెధవ తాపత్రయం, ఇంకా రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకు సంపాదించాలని ఎతగాడు కోరుకుంటున్నాడు అంటే తప్పే ఉంది. ఎంత ఇస్తే వద్దంటుంది. ఓకే. అందుకని ఆ విషయంలో ఇది షష్టాష్టకము. మనిషి పోరాటము సాగించడానికి, తనకున్న పరిస్థితులతో రాజీ పడకుండా, ఓటమిని అంగీకరించకుండా పోరాడుతున్న వ్యక్తి. ఇది పాజిటివ్ పాయింట్. నెగటివ్ పాయింట్ ఏంటి అంటే, పోరాటము చేస్తున్న వాడికే వస్తాయి కష్టాలు, ఇంటి దగ్గర కూర్చున్న వాడికి ఏ కష్టము రాదు. జాగ్రత్తగా చూడండి. ఏదైనా బయటికి వెళ్ళారు, 4 రూపాయలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి టెన్షను, ఆ పని అవుతుందో లేదో, ఈ పని అవుతుందో లేదో అన్న బాధ, ఓ పని అయితే సంతోషము, అవ్వకపోతే బాధ, ఇవన్నీ ఉంటాయి. ఏ పని చేయట్లేదు, ఇంటి దగ్గర హాయిగా ఖాళీగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు అనుకోండి, వాడికి ఏంటి ఉంటుంది బాధ? ఏమీ ఉండదు. వాడు చుట్ట దొరకకపోతే గోల చేస్తూ ఉంటాడు అంతే. వాడికి ఎవడో నోట్లో చుట్ట పెట్టి వెలిగించారు అనుకోండి, ఏ గోల చేయడు, హాయిగా చుట్ట కాల్చుకుంటూ కూర్చుంటాడు. రైట్. కనుక ఇందులో ఏది మంచి? ఆ చుట్ట కాల్చుకుంటూ హాయిగా కూర్చోవచ్చు కావడమే మంచి అనుకోండి మీకు, అది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కనుక అది మంచి అనుకోండి, బోల్డంత ఉంది కదా, హాయిగా చుట్ట కాల్చుకుంటూ కూర్చోవచ్చు కదా, ఇక్కడ ఉన్నవాడి సంగతి అలా చెప్తారు జనాలు, ఒకవేళ ఉన్నవాడైతే. లేనివాడు అనుకోండి, ఆ 4వ ఇంట్లో ఉండే కన్నా ఈ 6వ ఇంట్లో ఉండడమే మంచిది కదా. లేనివాడు ఏం చేస్తాడు? పోరాటాన్ని చేసి బయటకు వచ్చి ప్రయత్నం చేసి పెద్దది ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రైట్. సో మనిషికి కష్టాలు రావడము, ఆ కష్టాల కడలని ఈదగలిగిన వాడు దాంట్లో నుంచి బయటపడి జీవితాన్ని మెరుగుపరుచుకోగలగడము. రైట్. అది సంగతి షష్టాష్టకముల వలన. ఇందులోని ఇంకోటి ఏంటి అంటే, ఈ షష్టాష్టకములు, షష్టకము రోగము, అష్టకము పెద్ద రోగము. కనుక రోగము, ఆ రోగము నివారణ కాకుండా ఉన్న వ్యక్తి అన్న అర్థం కూడా వస్తుంది. ప్లానెట్స్ అవి ఇంపార్టెంట్, వాటిని బట్టి ఇది రోగానికి వెళుతోందా, ఎందుకంటే రోగం ఉందనుకోండి మనిషిలో, రోగ నిరోధక శక్తి అని ఉంటుంది లోపల కదా ఒంట్లో. ఆ రోగ నిరోధక శక్తి రోగంతో పోరాడుతుంది, అది పోరాటమే. మనిషి కూడా రోగంతో పోరాటం చేస్తూ ఉంటాడు, అది పోరాటమే. రోగంతో పోరాటం చేస్తున్నాడా, అప్పులతో పోరాటం చేస్తున్నాడా, జీవితంతో పోరాటం చేస్తున్నాడా, ఏదో రకంగా ఇది పోరాటంలో పెడుతుంది మనిషిని. ఓకే. ఇమోషనల్గా కేరింగ్ మదర్ కాకుండా ఉండడం. ఎందుకు మదర్ మాట ఎత్తేమో ఇక్కడ అంటే, కుజుడు చంద్రుడు రిలేషన్షిప్ చూడండి. చంద్రుడింట్లో కుజుడు, కుజుడింట్లో చంద్రుడు పరస్పరం నీచకారకులు. చంద్రుడిని తల్లిగా తీసుకుంటున్నాము. చంద్రుడికి బుధుడు, బుధుడికి చంద్రుడు అంటే ఇష్టం లేదు, అక్కడ అదే ఇంట్లో ఇప్పుడు పడుతున్నాడు. ఒకటి కుజుడిల్లు, ఒకటి బుధుడిల్లు కదా. D1లో కుజుడిల్లు, D9లో బుధుడిల్లు, చంద్రుడిని వేసుకున్నాం. ఓకే.
సప్తమ కనెక్షన్స్ వచ్చాయి. భార్యకి రిప్రొడక్షన్ ఇష్యూస్, అంటే పిల్లలు కలగకపోవడానికి ప్రాబ్లమ్స్, లేకపోతే అనుకోకుండా పిల్లలు కలగడానికి కనిపించడము, రైట్. దాని తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్లు వంటివి ఫెయిల్ అవ్వడము, లేకపోతే యూట్రస్ ఇష్యూస్ ఉండడము, లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మాటి మాటికి ఉండడము, ఇటువంటివి ఏవో, లేకపోతే బహిష్టులకి ఇబ్బంది ఉండడము, ఏ ఓటు ఉండే అవకాశం. మైజర్లీ, అదే చెప్పాను కదా, పిసినారి వాడు అని లోకం పెట్టుకున్న పేరు. కానీ జాగ్రత్త పరుడు, ఒక రకంగా పాజిటివ్గా తీసుకుంటే జాగ్రత్త పరుడు, నెగిటివ్గా సమాజం ఎప్పుడు నవ్వుతుంది అంతే. సమాజం జాగ్రత్త పరుడిని మరో ఇంత వేలెత్తి చూపిస్తుంది. వీడేం చేయడు, వాడి దగ్గర ఉంది కదా చేయాలంటాడు. ఎందుకు చేయాలి? వాడు కష్టపడి సంపాదించుకున్నాడా, వాడు చేసి ఇయ్యాలా? వీడు ఏమి సంపాదించకుండా ఇంటి దగ్గర కూర్చుని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడా? ఉమ్, అది తప్పే, ఇది తప్పే అనుకుంటేను, లేకపోతే ఏది తప్పు కాదు. బాస్ హెల్ప్ చేస్తాడు, డబ్బులు బాగా సంపాదిస్తాడు, రైట్. బాడీ ఎలా ఉంటుంది? ప్రపోర్షనేట్గా ఉండే బాడీ, ఓకే. అంత లావు కాదు, కానీ జనరల్గా పొడుగ్గా ఉన్నవాడు, కొద్దిగా అంత లావుగా ఉండడు, అలాగని మరీ సన్నగా పేలగా ఉండడు. అందంగా ఉన్నవాడు, నిజానికి అందంగా ఉన్నాడు. ఈ అన్ని పాదాల్లోకి ఎక్కువగా ఇది కనిపిస్తుంది, కనీసం యవ్వనంలో అందంగా ఉన్న వ్యక్తి, రైట్. ఈ పాదం భరణి రెండో పాదం, మూడో పాదం, ఈ రెండు కూడా అందానికి చాలా పెద్దపీట వేయచ్చు. అందంలో మాత్రం తీసిపోలేం ఎక్కడ, అలా ఉంటారు. కొద్దిగా పొడుగున్నవారు, మంచి కళగా, చెప్తున్న వయస్సు కన్నా కొద్దిగా చిన్నగా ఉన్న మొహము, వయస్సు కంటే కొద్ది తక్కువగా కనిపిస్తున్న మొహం, ఎందుకంటే అది బుధుడు పరిపాలిస్తున్న ఏరియా కాబట్టి. కన్య బుధుడు పరిపాలిస్తున్నాడు కదా. అందంగా కనిపించేవాడు. అమ్మాయి అయితే కొద్దిగా అబ్బాయి లక్షణాలుండి కొంచెం బలంగా ఉన్నది. అమ్మాయి నాజుగ్గా ఉంటుంది కదా, బలం అది ఎత్తలేదు అమ్మాయి. కానీ ఇందులో ఉల్టా కదా, రివర్స్. అమ్మాయి అయి ఉంటుంది, బరువులు అవి ఎత్తగలదు, బలంగా ఉండగలదు, గట్టిగా తిండి తినగలదు, గట్టిగా పని చెయ్యగలదు. అబ్బాయి అయి ఉండి నాజుగ్గా ఉంటాడు, ఓకే. ఈ రెండు రివర్స్లో ఉంటాయి మీకు. ఎందుకని ఇది నపుంసకము కనుక, ఇది అర్థం దానికి. అంతేకాని పిల్లలు లేనివాడు అని కాదు అర్థం నపుంసక అంటే. కర్మ విపాకం చూద్దాం. ఒక బ్రాహ్మణుడు దొంగగా మారాడు. సేమ్ థింగ్, మళ్ళీ ధర్మములో నుంచి పడిపోతూ ఉండడం. బ్రాహ్మణుడై ఉండి తన యొక్క ధర్మాన్ని వదిలేసి దొంగగా మారి మద్యపానం సేవిస్తున్నాడు, ఓకే. ఆపభరణి అన్నది కూడా మీకు మద్యపానాన్ని కూడా చూపించగలదు, ఓకే. తర్వాత కానీ అతని భార్య మాత్రము ఇతను ఏం చేసినా అతనికి సపర్యలు చేసుకుంటూ వచ్చి, ఇతను ఈ బ్రాహ్మణుడు బాగా కటువుగా మాట్లాడి ఒక ముష్టివాడికి అన్నము పెట్టడానికి నిరాకరించాడు. ఆ ముష్టివాడు చాలా బాధపడి నొచ్చుకుని చనిపోయాడు. ఆ నొచ్చుకోవడంలో చనిపోయాడు. ఈ భార్య చాలా అనుకూలవతి అయి ఉండడము చేతను ఇతను స్వర్గలోకానికి చేరాడు, సత్యలోకానికి చేరాడు. మళ్ళా ఏ జన్మ ఎత్తకుండా తిరిగి మళ్ళీ మనిషిగానే పుట్టాడు. కానీ పుట్టిన తర్వాత లెప్రసీతో బాధపడ్డాడు, పిల్లలు లేరు. లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి. ఈ కుష్ఠవ్యాధి కూడా మీకు కుజ బుధుడు ఏమిటంటారు, ఈ చర్మానికి సంకేతము. దాంతో కుజుడు కలుస్తున్నాడు కాబట్టి చర్మానికి సంబంధించిన ఇబ్బంది, లేదా బుధుడు బుర్రలో ఉండే న్యూరాన్స్కి సంకేతం, మెదడులో ఉండే చిన్న చిన్న రక్తనాళాలకు కూడా సంకేతము. దానికి కూడా కారకత్వం వస్తుంది ఇక్కడ నుంచి మీరు రక్తనాళాలలో ఉండే జామ్స్, దానివల్ల గతాన్ని మరిచిపోవడము, ఈ స్కిజోఫీనియా, ఈ ఎమ్నీషియా, ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఎందుకంటే భరణి రెండు విషయాల్ని పరిపాలిస్తుంది, ఒకటి తలని, రెండు కాళ్ళని. తల కాళ్ళు రెండింటిని పరిపాలిస్తున్నప్పుడు మీకు తలకి సంబంధించిన విషయంలో బుధుడు న్యూరాన్స్కి సంబంధించిన వాడు. బ్లడ్లో ఈ రక్తనాళాల్లో క్లాట్స్ ఉండడము, దానివల్ల మరిచిపోవడము, అటువంటివి కనిపించవచ్చు. సేమ్ టైము ధర్మ పరిపాలన చాలా ఇంపార్టెంట్. గాయత్రి మంత్రము 1,00,000 సార్లు జపించడము, 100 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టడము, వీటికి ధర్మశాస్త్రంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ రోజుల్లో 100 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలంటే మాటలు కాదు,
ఓకే, అంత చెయ్యలేని వాటికి ఇప్పుడు వినాయకుడికి మొత్తం ప్రపంచం అంతా 3 సార్లు తిరిగి రమ్మనంటే ఏం చేశాడు ఆయన? 3 సార్లు శివపార్వతుల చుట్టూ తిరిగి వచ్చాడు. తమ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగిన వాడు ప్రపంచం చుట్టూ 3 సార్లు తిరిగిన ఫలితాన్ని వేసినట్టుగానే 100 బ్రాహ్మణులకు ఏం చేస్తే 100 బ్రాహ్మణులకు భోజనం పెడితే ఫలితాన్ని సమఫలితాన్ని మరొక కార్యమో కృతో ఏదో ఒకటి ఉంటుంది, అది చెయ్యవలసినది. అవన్నీ నేను ఇక్కడ డిస్క్రైబ్ చేయట్లేదు. తత్సమమైనవి మీకు ధర్మశాస్త్రంలో చాలా ఉంటాయి. అవి మరో నాడు ఎప్పుడైనా చూసి మాట్లాడుకుని, ఎందుకంటే అవి అట్లాంటివి డిస్క్రైబ్ చేయాలి అని అంటే దాని మీద బాగా పట్టు పటిమ ఉన్నవాళ్ళు చేయాలి. నేను జనరల్గా ప్రాక్టికల్ రెమెడీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఇచ్చే రెమెడీస్ ఇచ్చే పద్ధతి వేరు. అందుకని ఇవి ఒకవేళ వీటి మీద బాగా నమ్మకం ఉన్న వాళ్ళు చేయాలి అనుకుంటున్నప్పుడు ఇటువంటి వాటికి తత్సమమైనవి ఏమున్నాయో తెలుసుకుని దానికి సంబంధించిన రెమెడీస్ చెయ్యండి. అవి కూడా బాగా పనిచేస్తాయి. ఓకే, ఇక్కడ కూడా ఈ నుయ్యలు తవ్వించడము, తర్వాత దాహార్తి తీర్చడము అనేది ఉంది కాబట్టి చలివేంద్రము పెట్టించడము ఇక్కడ కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఇది నీటికి సంబంధించినది. కడుపులో మనము ఉంటాం కదా, మనం కడుపులో తిరుగుతాం తల్లికి. ఓకే, ఆ నీటికి సంబంధించినది. ఎక్కడి నుంచి బయటకు వస్తాము అన్న దాని గురించి కూడా ఇందులో చాలా చెప్పబడి ఉంది. అందుకే అక్కడ ఆ మర్మాంగములు, ఆడవారి మర్మాంగములు, వాటికి సంబంధించిన రోగములు, దానికి సంబంధించి పిల్లలు కలగకపోవడము, వీటి చుట్టూనే ఈ నక్షత్రం తిరుగుతూ ఉంటుంది. రైట్. కాత్యాయని దేవి 6వ నవదుర్గ. మీకు ఇది 6వ పాదం అవుతోంది మేషంలో. కాబట్టి కాత్యాయని చూడండి, ఆవిడ కత్తి పట్టుకొని ఉంది, ఆయుధాలు పట్టుకొని ఉంది, పులి మీద కూర్చొని ఉంది. పులి మీద కూర్చుని త్వరగా పరిగెట్టి, ఓకే, త్వరగా పరిగెట్టడానికి పులి సంకేతం. త్వరగా పరిగెట్టి ఎలాగైనా సరే శత్రువుల్ని జయించాలి అన్న దాని మీద ఉంటుంది కాత్యాయని దేవి. శత్రు జయము, ఆవిడ పని ఏంటి అంటే శత్రువుల్ని చంపడం, యుద్ధము చేయడము, శత్రువుల్ని చంపడం, అది ఆవిడ పని. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవ ఘాతిని. ఓకే, దానవుల్ని చంపుతున్న ఆవిడగా మీకు కనిపిస్తుంది. చంద్రహాసోజ్వలకర అంటే చంద్రహాసము అనే కత్తి, ఈ కత్తి పేరు చంద్రహాసం. ఈ ఖడ్గం ఉంది కదా పొడుగ్గా, ఈ పొడుగాటి కత్తిని చంద్రహాసము అని అంటారు. మిగిలిన ఆయుధాలన్నీ కూడా పట్టుకుని యుద్ధానికి బయలుదేరి దానవుల మీద యుద్ధము చేయుచున్నది. ఇప్పుడు ఈ దానవులు అంటే రకరకాలు. ఇప్పుడు అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు, అందరూ కూడా యుద్ధం దేని మీద చేస్తారయ్యా అంటే పేదరికం మీద యుద్ధాన్ని చెయ్యండి అన్నారు. ఏదో పాకిస్తాను ఇండియా కొట్టుకోవడం కన్నా మీరు మీ దేశంలో ఉన్న పేదరికంతో కొట్టుమిట్టాడండి, మా దేశంలో ఉన్న పేదరికంతో మేము కొట్టుకుంటాం. కాబట్టి ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి కావలసిన ప్రయత్నం చేయడము కూడా దానవఘాతిని అన్న పదానికి అర్థంగా తీసుకోవచ్చును. అలాగే రోగాలతో పోరాడుతున్నవాడు, అలాగే అప్పులతో పోరాడుతున్నవాడు, మనిషి జీవితంలో పోరాటము చేయుచున్నాడు. దీన్ని చెడు ఫలితంగాను చెప్పుకోవచ్చును, మంచి ఫలితంగాను చెప్పుకోవచ్చును. చెడు ఫలితం ఎప్పుడవుతుంది మనిషికి? ఎప్పుడూ అవుతుంది. చెడు ఫలితము అవుతుంది, మంచి ఫలితము అవుతుంది. ఈనాడు కష్టపడుతున్నాడు అంటే పోరాటం చేస్తున్నాడు. మరొక నాడు ఒక 10 రోజులు 10 నెలలో 10 సంవత్సరాల తర్వాత ఈ పోరాటానికి తగ్గ ఫలితం వస్తుంది కదా, అప్పుడు సుఖపడతాడు. ఈనాడు సుఖపడుతున్నాడు అంటే మళ్ళా కష్టాన్ని కొని తెచ్చుకోబోతున్నాడు. ఓకే, ఇంతకంటే సులువుగా అర్థం చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఓకే, సరే. అపకర్షంత, ఇది భరణి 3వ పాదము. భరణి 3వ పాదములోని పదం ఏముంది? అపకర్షంత. యమస్యాపభరణి అపకర్షంత పరస్తాత్ అపవహంతో అవస్థాత్లో అపకర్షంత అన్నది పదము. అపకర్షంత, ఆకర్షణ అన్న పదం వినుంటారు అందరూ. ఆకర్షణ అంటే అట్రాక్షన్. ఓకే, స్త్రీ పురుషుల మధ్య ఉండే సాధారణమైన అట్రాక్షన్, దాన్ని ఆకర్షణ, స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణగా తీసుకోవచ్చు. 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అయస్కాంతములు. ఆ అయస్కాంతములు పరస్పరం ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి, దాన్ని ఆకర్షణ అంటాం. అపకర్షణ అంటే దేని వైపు అయితే ఆకర్షింపబడకూడదో అటువైపు వెళ్ళేదాన్ని అపకర్షణ అని అనొచ్చు. ఇందులో చూడండి, ఇది మేషం పరిపాలిస్తోంది D1లో. ఇది 7 నవాంశలు దాటి తులలోకి వస్తుంది. ఈ నవాంశం D1లో మేషంలో ఉంది, నవాంశలోనేమో తులలో ఉంది. ఓకే, ఇది అభయాంశ
బా సూపర్ పదం అండి. అభయాంజనేయ స్వామి మా ఇంటి పక్కనే ఉన్నాడు అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా జనరలైజ్ చెయ్యవద్దు. ఓకే, నపుంసక అంటే ఏదో చెడ్డదని, అభయ అంటే చాలా సూపర్ అని ఇలా జనరలైజ్ చెయ్యవద్దు. ఇలా చేస్తున్నారు, మీకు ఫలితము రాదు. అభయము అన్న పదానికి జాగ్రత్తగా అర్థం తెచ్చుకోండి. అభయము, నేనున్నాను, నేను చూసుకుంటాను అనే అభయాన్ని ఇచ్చి తాను పూర్తిగా అక్కర్లేని గోలనంతటినీ నెత్తినేసుకున్నవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భక్తుల కష్టం ఎవరిది? భక్తుడిది. అభయాంజనేయ స్వామి ఏం చేస్తాడు? నీది కాదయ్యా ఆ కష్టము, నాది అని చెప్పి అభయాంజనేయ స్వామి ఆ కష్టాన్ని తీసుకుంటాడు. మీ భయాన్ని పోగొట్టి ఆ భయాన్ని తాను తీసుకుంటాడు. అలా చేస్తున్న వ్యక్తి ఒకటి, అంటే అక్కర్లేని తలనొప్పులని నెత్తి మీద వేసుకుంటున్నాడు. ఇదొక అర్థం. రెండో అర్థం, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? తాను చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, తనకు కొంత కర్మ ఉండదు, తాను చేయవలసిన పనులు కొన్ని ఉండవు. ఇలాగ అభయాలు రోడ్డు మీద వెళుతున్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ పనులన్నీ చేస్తాడు, తిను చేసుకోవాల్సిన పనులు ఏమి ఇతను చేసుకోడు, అవన్నీ వదిలేసుకుంటాడు. ఇదే అపకర్షణ. ఆకర్షితము కావలసిన వైపు ఆకర్షితము కాక వేరే దాని మీదకి ఆకర్షితము కావడము, చేయవలసిన పనిని వదిలిపెట్టి మరొక పని వెనకాల పరిగెట్టి మిగిలిన వారికి అభయమును ఇవ్వడము. ఓకే, అన్అఫ్రేడ్. తాను చేయవలసిన కార్యం వదిలి వాళ్ళేదో ఆఫీస్కి వెళ్ళాలి, పక్కింటి ఆయన వచ్చి చెప్పాడు, సార్ అర్జెంటుగా మనం ఆసుపత్రికి వెళ్ళాలండి, మా ఆవిడకి ఇది ప్రాబ్లం ఉంది, నేను ఆ, వెళ్దాం పదండి, నాకు ఆఫీస్ ఉందండి అని చెప్పి జారుకోడు. అది తీసుకొని తాను గొప్పవాడిని అనిపించుకోవాలి ఎదురుగుండా ఉన్నవాడి దగ్గర అని చెప్పి ఆ భార్యను కూడా వాళ్ళ భార్యని ఇతను కూడా తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేస్తాడు. అక్కడ ఆఫీస్లో పెద్ద ఆడిట్ ఉంటుంది, ఆ రోజు ఉద్యోగం పోతుంది ఈ చేసిన పనికి. అంటే తెలివి తక్కువ పని చేసుకొని మెప్పు పొందాలని ప్రయత్నం చేసేవాడు. ఓకే, దాని తర్వాత అక్కర్లేని వాటికి ఆకర్షింపబడ్డవాడు. ఓకే, లేదా మేనరికములో పెళ్లి చేసుకున్నవాడు. ఓకే, ఇదేం తప్పని అనట్లేదు, ఒప్పని అనట్లేదు. ఇందులో ఏ ఫలితము కూడా తప్పు ఒప్పు ఏముండదు. ఫలితము అన్నది ఉంటుందంతే. అది తప్పుగా కనిపించవచ్చు, ఒప్పుగాను కనిపించవచ్చు. ఓకే, పూర్ హ్యాబిట్స్ అంటే ఆ, అంటే ఖచ్చితంగా తాగుడు, జోదము ఇవి మాత్రమే పూర్ హ్యాబిట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయము అందరూ లేచి ఏవో చేస్తారు కొన్ని పనులు, ఇతను పూర్తిగా దానికి విరుద్ధంగా మరో పని ఏదో చేస్తుంటాడు ఉదయం. ఓకే, ఇది కూడా పూర్ హ్యాబిట్స్లోకి వస్తుంది. తరువాత ఏదో జరుగుతుంది, ఆ జరిగిన దానికి పని ఏదో అయ్యింది, ఏదో అయింది అని ఒక వ్యక్తికి ఏదో ఏదో జరిగింది అనుకుందాం. దానికి ఒక పని చేస్తే ఆ పనికి ఏదో సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటాం. ఇతను ఆ పని చెయ్యడు, ఎలాగోలా ఆ పని చేయకుండా ఆగిపోతాడు. ఓకే, అంటే చేసిన తప్పుని సరిదిద్దుకోలేకుండా ఆగిపోవడము. చేయవలసిన పనులకు ప్రయారిటీ రాంగ్గా రాసుకోవడం. అంటే ముందు చేయాల్సిన పనిని వెనక, వెనక చేయవలసిన పనిని ముందు చేస్తున్న వాడుగా కనిపించడం. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం అంటే రెస్పాన్సిబిలిటీస్ నుంచి పారిపోవడం, బాధ్యతల్ని తీసుకోకపోవడం. సప్తమము చూడండి, మారక స్థానాలు అంటాం మనం, 2, 7 ఇవి మారక స్థానాలు. మీరు అందరూ ఎంఏలు చేసి ఉంటారు ఓకే ఆస్ట్రాలజీలోని. ఓకే, అనే ఉద్దేశంలోనే నేను చెప్తున్నాను. ఓకే, సెకండ్ హౌస్, సెవెంత్ హౌస్ ఇవి మారక స్థానాలుగా చెప్పుకుంటాం. ఓకే, కనుక ఈ రెండింటికి కూడా శుక్రుడు అధిపతి అయి ఉన్నాడు. చూడండి జాగ్రత్తగా, మేషం నుంచి లెక్క పెట్టండి, రెండో ఇల్లు శుక్రుడు, ఏడో ఇల్లు శుక్రుడు పరిపాలిస్తున్నాడు. ఈ రెండిటికి కూడా శుక్రుడు అధిపతి, మారకానికి శుక్రుడు అధిపతి. ఎందుకంటే శుక్రుడు శుక్రకణము. మనం శుక్రకణముగా తండ్రి దగ్గర నుంచి వెలువడి తల్లిని చేరతాం కదా, తల్లి యోనిలోకి మనం ప్రవేశిస్తాం. ఎలాగా? తండ్రి దగ్గర నుంచి శుక్రకణముగా వెలువడి. ఈ అలా వెలువడాలంటే ఇంతకు ముందు మనము చనిపోయి ఉండాలి, అప్పుడు కదా నువ్వు శుక్రకణంగా బయటకు వస్తావు. నేను బతికుండగానే మరో శుక్రకణంగా బయటికి రాగలనా? రాలేను కదా. అదనమాట. అందుకని శుక్రుడు నిజానికి మరణానికి, తిరిగి జననానికి కారకుడు. తిరిగి జననం ఎప్పుడు ఉంటుంది? ముందు మరణం ఉంటేను కదా. సో జీవితంలో మరణములు పెద్ద మార్పుని తీసుకొస్తాయి. ఎవరో వెళ్ళిపోతారు, మార్పు వస్తుంది. దీన్ని నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, పెళ్ళి పెళ్ళి జరగాలి అని అనుకుందాం. ఎవరో చనిపోతారు,
పెళ్లి జరుగుతుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆ పెళ్లి చేసుకోవడం ఈయనకి ఇష్టం లేదు, ఏదో ఇద్దరికి పెళ్ళి అవ్వాలి. ఒక ఆయన ఎవడో అడ్డుపడుతున్నాడు ఆ పెళ్లికి, అతను చనిపోతాడు, చనిపోయాక ఈ పెళ్లి జరుగుతుంది. ఓకే. ఒక్కోసారి ఇద్దరు ఒక వీళ్ళకి ఏదో అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, ఈ తండ్రి చనిపోతాడు, తండ్రి చనిపోయాక ఇంట్లో పెళ్ళి అవుతుంది. ఓకే. అయితే తల్లి చనిపోతుంది, చనిపోయాక పెళ్ళి అవుతుంది. పెళ్ళనే కాదు, ఏదో ఒకటి జీవితంలో పెనుమార్పు. ఓకే. మృత్యువులతో పెనుమార్పులు తెచ్చుకుంటున్న వ్యక్తి. ఓకే. లేదా తండ్రి చనిపోయాడు, 6 నెలలలోపు కొడుకు ఫారిన్ వెళ్ళొచ్చాడు. ఓకే. లేదా పెద్ద పదోన్నతి పొందాడు. రైట్. సో మృత్యువుతో మనిషి పైకి వెళ్ళడము, లేదా మృత్యువుతో కిందకి రావడం, రెండు కనిపించవచ్చు. ఇక్కడ కూడా యూట్రస్ ఇష్యూస్. ఓకే. ముఖ్యముగా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే శని నీచ పొందుతున్నాడు 20 డిగ్రీల దగ్గర. 20 డిగ్రీలు ఎక్కడ ఉంటుంది అంటే 19 నుంచి 20 మధ్యన ఉండేదాన్ని 20th డిగ్రీ అని అంటాము. శని అక్కడ నీచ పొందుతున్నాడు. అది ఆ పాదం అంతా ఇక్కడ ఉంది, అపకర్షంతహాలో ఉంది. శని చేసిన పని ఏమిటి అంటే, శని చేయవలసిన పని చేయక వేరే పని చేస్తానంటాడు. తండ్రి పిలిచి రాజ్యాన్ని ఇస్తానన్నాడు, నేను రాజ్య పరిపాలన చెయ్యను, మిగిలిన వాళ్ళందరితోని కలిసి అక్కడి నుంచి రాజ్య పరిపాలన కాదు, నేను ఒక తిరుగుబాటుదారుడిగా పనిచేస్తాను, ఎందుకంటే నాకు ఈ రాచరిక నచ్చలేదు, తిరుగుబాటువాడిగా పనిచేస్తాను. ఇది శని ఒప్పుకుని బయటకు వచ్చిన పని. తాను చేయవలసిన పని ఏంటి? రాజు రవి తర్వాత రాజు శని కావాలి, అలాగ నాకు వద్దు, నాకు రాచరికం వద్దు అని బయటకు వచ్చాడు. ఓకే. రాహువుని రాజుని చేసి తాను పక్కన నించొని ఉన్నాడు. ఓకే. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. లేదా కుంభంలో ఉండే శనిని రాజుని చేసి తాను పక్కన నించొని ఉన్నాడు, మకరంలో ఉన్న శని. రైట్. అదేమిటి 2 శనులు ఉన్నాయా అనుకోవద్దును. ఒకటే పరమాత్మ 12 గళ్ళలోనూ తిరుగుతూ 12 రకాలుగా కనిపిస్తూ ఉంటాడు. ఓకే. కుజుడు శుక్రుడు, ఇది చూడండి పరస్పరము, కుజు శుక్రులు సములు. కుజుడి నుంచి శుక్రుడు సముడవుతాడు, శుక్రుడి నుంచి కుజుడు సముడవుతాడు. ఈ రిలేషన్షిప్ చాలా వెరైటీ రిలేషన్షిప్. సముడు అంటే ఏమిటంటే సమ ఉజ్జి, సావడు బ్రతకడు. ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, ఒకడు చస్తాడో లేదా ఒకడు బతుకుతాడు గెలుస్తాడు, మరొకడు ఓడిపోతాడు. ఓడిపోవడం ఉండదు, గెలవడం ఉండదు, అంటే నిరంతరము ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉండడం. రైట్. సో ఇందులో అన్ని చెడ్డ ఫలితాలే ఉన్నాయనుకోవద్దండో. చాలా మంచి నవాంశ పరాశర మహర్షి ఒక్కటే మొక్క చెప్పాడు, నువ్వు ఉత్త నవాంశ చూస్తున్నావు, అందులో ఆ నవాంశలో ఏ రాశో చూడు. చాలా సింపుల్. ఏ రాశులు రవి చంద్ర శుక్ర గురువులతో బుధులతో పరిపాలించబడుతున్నాయో, శని కుజులతో కాకుండా, అంటే మేషము, వృశ్చికము, మకరము, కుంభము, ఈ 4 నవాంశలు వదిలిపెట్టి మిగిలిన వాటిల్లో పడ్డ నవాంశలు, ముఖ్యముగా శుక్ర గురువు నవాంశల్లో పడ్డవి చాలా మంచివి అని ఒక మొక్కలో చెప్పాడు. ఆయన మంచివి అని అన్నాడు అంటే ధర్మ పరిపాలనకు, డబ్బు సంపాదించడానికి, రాచరికానికి, సుఖాలు తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఆయన రాసేటప్పటికి జాతకాలు ఉత్తర రాజులకి మాత్రమే ఉండేవి, సాధారణ వ్యక్తులకి లేవు. పరాశర మహర్షి చెప్తున్న కాలానికి సాధారణ వ్యక్తులకు జాతకాలు లేవు. ఓకే. కనుక వీటిల్లో ఉన్న వ్యక్తి అంటే గొడవ చెయ్యడు, అల్లరి చెయ్యడు, అనవసరంగా పక్క రాజ్యాల మీద దండెత్తడు, చాలా మంచి గుణాలు దీంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే తాను చేయవలసిన పనిని విడిచిపెట్టి మరొక పనిని చేస్తున్నవాడు. ఓకే. లేదా కజిన్స్ మీద చెడ్డ దృష్టి ఉన్నవాడు, మనసులో బయట ఎవ్వరికి తెలియదు ఈ దృష్టి ఉన్నది అని. ఇది మీరు వాడిని అడిగి వాడిని ఇబ్బంది పెట్టకండి. ఓకే. ఇది దృష్టి మాత్రమే ఉంది, ఇది తప్పు అన్న విషయం దగ్గర రిస్ట్రెయింట్లో ఆగిపోతాడు. తలపు రావడము తప్పు, కానీ తలపు మాటి మాటికి వస్తుంది. ఓకే. ఫూల్డ్ బై లవ్డ్ వన్స్ అంటే బాగా ప్రేమించిన వ్యక్తులే మోసం చేయడము. తరువాత జీవితంలో పెనుమార్పులు మరణాల వల్ల కలగడము. పెనుమార్పు అంటే చెడ్డది అని కాదు, మరణము, ఎవరో మరణము తర్వాత వీరు వృద్ధిలోకి రావడము కూడా కనిపించవచ్చు. కొన్ని కుటుంబాలు చూడండి, ఒక్కోసారి కనిపిస్తాయి మీకు. కుటుంబం బాగా కష్టాల్లో ఉంటుంది, అనుకోకుండా తల్లిలో తండ్రో ఎవరో వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక
ఆ కుటుంబం చాలా ఒక్కసారిగా ఏదో 3-4 ఏళ్ల తర్వాత వాళ్ళని చూశారనుకో, వాళ్ళు అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడాగా ఉంటుంది. తినడానికి తిండి లేని వాళ్ళకి సడన్ గా అన్ని అవిరిపోయి ఒక కారు ఒక బిల్డింగ్ అన్నీ వచ్చేస్తాయి ఒక 4 ఏళ్ళ 5 ఏళ్లలో. రైట్. అప్పుడు దాకా 15 ఏళ్ళు ఏం చేయాలో తెలియక ఏదో రకంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి ఒక్కసారి పెను మార్పు వస్తుంది జీవితంలో మరణంతో. ఓకే, ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు, తల్లో తండ్రో ఎవరో, లేకపోతే తాతో మా అమ్మో ఎవరైనా కావచ్చు. రైట్. అలాగే వెళ్ళిపోతున్నప్పుడు కింద పడిపోతున్నవాడు, ఏదో ఇల్లు అమ్మేసుకున్నాడు, తండ్రి పోయాడు, వీడు తాగుడికి బానిస అయిపోయాడు, అపకర్షంత చేయవలసిన పనిని వదిలిపెట్టి మరేదో పని చేస్తున్నాడు. ఓకే, అపకర్షంత దానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఉన్నదేదో అన్ని అమ్మేసుకొని కింద పడిపోతున్నాడు ఆర్థికంగా. వేస్టింగ్ వాల్యుబుల్ టైం, చాలా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నవాడు. అయినా కూడా బాస్ సపోర్ట్గా నిలిచినవాడు, వీడు పని చేయడానికి సిద్ధంగా ఉంటే బాస్ వీడికి సపోర్ట్ చేయగలుగుతాడు. వర్క్ ప్లేస్లో ఉద్యోగం చేసే చోట అక్కర్లేని ఆకర్షణలు, ఓకే, ఆకర్షింపబడము, జాగ్రత్తగా దాన్ని అణుచుకోవడానికి ప్రయత్నము చేస్తున్న వ్యక్తి అని కూడా అనుకోవచ్చును. దీనికి విరుద్ధముగా ఉన్న గ్రహాలు ఏమున్నాయో చూసుకొని ఒక్కొక్కసారి లొంగిపోయినవాడు. రైట్. అవసరమై ఇంపార్టెంట్ అయిన విషయాలని వదిలిపెట్టి వేరే ఇంకేదో పనుల మీద పడ్డవాడు. మేనరికంగా సంబంధాన్ని చేసుకున్నవాడు. దాని తర్వాత ఏదో జరిగింది విషయము, కానీ అతనికి మరొక విధముగా చెప్పి అతన్ని ఫూల్ని చేసిన వాళ్ళు. ఓకే, సవతి తల్లి ఉండడము, లేదా తల్లితో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉండడం, లేదా తల్లికి అనారోగ్య సమస్యలు, యూట్రస్ ఇష్యూస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, యూట్రస్ తీసేయడము, ఇటువంటివి ఉండడము. తల్లి మరణము కూడా ఉండడము, 19 డిగ్రీలు 20 డిగ్రీలు, ముఖ్యంగా 2 డిగ్రీల మీద ఉంది గ్రహము, దానికి తగ్గట్టుగా దశ అవి నడుస్తున్నాయి, అవి ఎలా చూస్తాము అన్నది కొంతవరకు నేర్పిస్తాను. మరణం నేర్పించడం నాకు ఇష్టం లేదు, కనుక మీకు మీరే తెచ్చుకొని మీరు చూసుకోవలసి ఉంటుంది. అంత మాత్రం చేతరే మీ అమ్మ చచ్చిపోతుంది ఇలాంటి ప్రిడిక్షన్స్ దయచేసి చెయ్యకండి. ఓకే. బాడీ ఎలా ఉంటుంది, మనిషి ఎలా చూడడానికి ఎలా ఉంటాడు, అందము అనడానికి మూర్తి భవించిన వ్యక్తిలా ఉంటాడు. దీన్ని మించిన అందం ఇంక ప్రపంచంలో లేదు. ఓకే, అంత అందంగా ఉంటాడు మనిషి. దీంట్లో అందము అనగానే ఇంక మీకు ఇదే కనిపిస్తుంది, ఏంటి అసలు మనిషి ఏంటి ఇలా ఉన్నాడు, అసలు పేదరికం లేకపోతే ఈ మనిషి ఎలా అంటే అలా ఉంటాడు. అంత, ఒకవేళ పేదవాడు అయి ఉంటే బై ఛాన్స్. ఓకే, లేదా మెరుపు శరీరము నడుస్తూ ఉంటే మనిషి కాంతి వస్తూ ఉంటుంది మనిషిలోంచి, అంత పచ్చని అందము కలిగిన వాడుగా మీరు చూడొచ్చు. రైట్. చామన ఛాయగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవాడు. రైట్. కొద్దిగా లావు ఉన్నవాడు, కానీ అందంగా ఉన్నవాడు. కొంచెం మరీ పొడుగ్గా మాత్రం ఉండడు, కానీ ఇందాక చెప్పిన రెండో పాదంలో మీకు పొడుగ్గా ఉంటాడు, పొట్టిగా ఉండడు. ఇందులో మరీ పొడుగ్గా ఉండడు, కానీ పొట్టిగా మాత్రం ఉంటాడు, కొద్దిగా పొట్టిగా ఉండొచ్చు. రైట్. ఓకే, ఎందుకు ఇది చెప్తున్నాను అంటే టైం కరెక్షన్ కోసం చేస్తున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి, కానీ గ్రహాలని కూడా వేయవలసి ఉంటుంది. ఓకే, గ్రహాలని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, D1లోని D9లోని, వాటిల్లో నుంచి కూడా మీకు పొడుగు పొట్టి అవి నేను మీకు ఇంతకు ముందు చెప్పాను గ్రహాల గురించి, వాటివి యాడ్ చేసుకోండి. కర్మ విపాక సంహిత తీసుకుంటే వెల్తీ మర్చెంట్, బాగా డబ్బులున్న వ్యాపారి. ఓకే, ఎందుకు ఇది తులా కాబట్టి ఇది డబ్బులున్న వ్యాపారి. కాశీలో బెల్లాన్ని, నూకలని, పప్పుల్ని, పప్పు దినుసుల్ని అమ్ముకునేవాడు. ఓకే, తనకి ఒక ఎడ్ల బండి ఉండేది. ఆ ఎడ్ల బండి మీద మూర్ఖత్వంతో ఎక్కువ లోడ్ చేసి పట్టుకొని వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అని ఓవర్లోడ్ చేసాడు ఆ ఎడ్ల బండిని. ఆ ఎడ్ల బండి బరువుని మోయలేక ఇబ్బంది పడి ఆ ఎడ్ల బండికి కట్టిన ఎద్దు కొన్ని చోట్ల మరణించిందని, కొన్ని చోట్ల జబ్బు పడి చాలా బాధపడిందని ఉంటుంది. ఎలా తీసుకున్న ఎప్పటికైనా ఎద్దు మరణిస్తుంది కదా కొద్ది రోజులు పోయిన తర్వాత, కానీ ఉన్నన్నాళ్ళు ఎక్కువ బరువు పెట్టి ఆ ఎడ్లని లాగించాడు. ఓకే, కాశీలో మరణించినందువల్ల బాగా డబ్బున్న వాళ్ళ
ఇంట్లోనే పుట్టారు తిరిగి, కానీ వాళ్ళకు మళ్ళీ పిల్లలు లేరు. ఆ, అదే మగపిల్లలు లేరు, ఆడపిల్లలు మాత్రమే కలిగారు. ఇవన్నీ ఏంటంటే ఏదో మగపిల్లలు పుట్టడం గొప్ప, ఆడపిల్లలు పుట్టడం చేత్త, ఇది కాదు అర్థం. ఓకే, ధర్మముని పరిపాలిస్తున్నాడా లేదా అన్న దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. ఇది పంచమానికి సంబంధించిన ఫలితం ఇక్కడి నుంచి వస్తోందని గ్రహించాలి. ఓకే, ప్రాబ్లం కూడా పంచమం నుంచి వస్తుంది అని. అంటే కొడుకులు లేనివాడు అని అంటే అర్థం ఏంటంటే పున్నామ నరకాలకు పోతారు, ఇది కాదు అర్థము. వృద్ధాప్యములో నిన్ను సరిగ్గా చూసుకోవడానికి మనిషి ఉండడు, ఇది నిజమైన అర్థం. ఓకే, ఎందుకంటే ఆ రోజుల్లో కొడుకులు ఉంటే చూసేవారు కాబట్టి. ఈ రోజుల్లో ఆ గొడవ లేదు, కొడుకైనా కూతురైనా ఇద్దరు చూడరు కాబట్టి ఓ రకంగా కూతుళ్ళు ఉండడమే నాలాంటి వాడు చెప్పినట్టు హాయిగా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేదు చూస్తారని. ఓకే, అంటే కష్టకాలము ఆ, ఆఖరులో వస్తున్నది. ఓకే, ఆ టైంలో మనిషి చూడ్డానికి లేడు, డబ్బులు ఉన్నాయి కానీ తానంటూ చూసుకునే వ్యక్తి, తనకంటూ అన్నం పెట్టే వ్యక్తి లేడు, ఇది అర్థం. మంత్రము దీనికి ఓం నమ శివాయ అన్నది 1,00,000 టైమ్స్ చేయడము, 1,00,000 సార్లు చేయడము. ప్రసాదము లేకపోతే డొనేషను, డబ్బులు ఉన్న వాళ్ళైతే దానికి తగ్గట్టుగా డొనేషన్ చెయ్యాలి. ఒక ఎద్దుని, బంగారముని బ్రాహ్మణునికి దానము చెయ్యాలి. దీనికి అదే చెప్తున్నాను, తత్సమముగా చేయవలసిన దానములు కొన్ని ఉంటాయి. ఎద్దు దానముకి ఈక్వలెంట్ దానం ఉంటుంది, అలాగే ఒక కేజీ బంగారానికి ఈక్వలెంట్ దానం ఉంటుంది. బ్రాహ్మణుడికి కేజీ బంగారం ఇవ్వము అంటే తత్సమమైన ఫలితాన్ని ఇచ్చేది వేరే ఉంటుంది. అది ధర్మశాస్త్రం ప్రకారం తెలుసుకొని చేయవలసి ఉంటుంది. నాకు వీటి మీద అంత అవగాహన లేదు, నేను ఇచ్చే రెమెడీస్ అలాంటివి కావు. ఓకే, కనుక ఇవి ఒకవేళ చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు తత్సమమైనది ఏమైనా ఉంటే తెలుసుకుని చెయ్యండి. రెమెడీసు, గోశాలకి డబ్బు ఇవ్వడము, గోశాలలో గోసేవ చెయ్యడం. ఎందుకు గోశాల వచ్చింది అంటే తులలోని శుక్రుడు గోవుని చూపిస్తాడు. ఓకే, ఎందుకంటే రేవతిలో ఉచ్చ పొందుతున్నాడు శుక్రుడు. రేవతిలోని మంత్రాన్ని చూడండి, పూష్ణో రేవతి గావహ పరస్తాత్ వత్స అవస్తాత్. గావహ అంటే గోవు, వత్స అంటే గోవు యొక్క పిల్ల. ఓకే, గోవు ఎప్పుడు దానం చేసినా సరే గోవుతో పాటు దూడని కూడా, లేగ దూడని కూడా కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఆ, శుక్రుడు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. మీరు పరశురాముడి కథని తీసుకున్నా కూడా గోవుని పట్టుకెళ్ళిపోయారు అన్న దాని మీద అతను ఆగ్రహించి ఆ అవతారం మొత్తం, పరశురాముడు అవతారం మొత్తం అలా నడిచింది. ఇప్పుడు కాళరాత్రి, ఈ నవాంశ పేరు కాళరాత్రి. ఈవిడ యుద్ధం చేసి చేసి ముందు భాగంలో యుద్ధం చేసింది ఈవిడ. ఎవరు? ఈ చంద్రహాసాన్ని కత్తి పట్టుకుని కాత్యాయని దేవి యుద్ధం చేసిన తర్వాత వాళ్ళందరూ రాక్షసులందరూ చచ్చిపోయారు. ఆవిడ ఎంత మందిని తెగటార్చిందంటే, ఇది చాగంటి వారు చాలాసార్లు చెప్పుకుంటారు, వినండి. ఆవిడ చంపేసిన తర్వాత ఆ ఉగ్రత ఎంత పొందింది అంటే శివుడి మీద కూడా కాలేసి తొక్కేసి బట్టలన్నీ చింపేసుకుని ఒళ్ళంతా తైలం పూసుకుని రోడ్డు మీద గాడిదనెక్కి తిరుగుతోంది ఇష్టం వచ్చినట్టు. ఓకే, పూర్తిగా ఏమంటారు, సెన్సెస్ కోల్పోవడం అని అంటారు కదా, తెలివినంతటినీ వదిలిపెట్టేసింది. సో ఇది తెలివి తక్కువగా ఉండడానికి పనికొచ్చే నవాంశ. ఇది తెలివితేటలు లేకపోవడము, చెడ్డ పేరు తెచ్చుకోవడము, మూర్ఖముగా ఉండడము. ఓకే, అందుకే ఇది అభయాంశ. అభయం ఎవరు చేస్తారు అంటే ఏం కాదులే అని లైట్ తీసుకునేవాళ్ళు, ఏం పర్వాలేదులే ఇది లైట్ తీసుకోవడం, రైట్. ఇక్కడి నుంచి మనకేం ఇబ్బంది రాదు అని అనుకోవడం, రైట్. అది కూడా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. కాళరాత్రి చూడండి. కాళరాత్రి ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు తెలిసి కాళరాత్రి అన్నిటికంటే ఆమ్, అతి కష్టమైన నవాంశగా నేను భావిస్తాను. కారణం ఏంటి అంటే మనిషి ఒకటి చెబితే వినాలి, ఇందులో చెబితే వినే పరిస్థితుల్లో మనిషి ఉండడం. ఎందుకంటే ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అనే సలహా కూడా మనిషి దొరుకుతుంది. కానీ ఈ కాళరాత్రి నవాంశలో ఉన్నది, ఈ సప్తమ నవాంశ అంటాం మనం, ఈ సప్తమ నవాంశలో ఉన్నది ఆ, మూర్ఖత్వాన్ని చూపిస్తుంది. తొందరగా తన యొక్క ప్రవృత్తిని మనిషి మార్చుకోలేడు. ఓకే, ఆ, సరే ఇందులో చూడండి, తెలుగు పెడతాను. ఓకే, ఏకవేణి జపాకర్ణపూర నగ్న నగ్న ఖరాస్థిత. నగ్నముగా గాడిద మీద కూర్చున్నది, ఏకవేణి ఒక్క జడ వేసుకొని. లంబోష్టి కర్ణికాకర్ణి తైల్యాభ్యక్త
శరీరిణి వామపాదోల్ల సల్లోహ లతా కంటక భూషణ. చేతికి ఆవిడ ముళ్ళ చెట్లని తగిలించుకొని ఉంది ఆభరణాలుగా. ఈ మండలకి ఆవిడ ముళ్ళ కంకణాలు వేసుకొని ఉంది. ఓకే. వర్ధన మూర్ధధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి. నల్లగా ఉంది, భయంకరముగా ఉన్నది. ఓకే. ఈవిడ తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నది అన్న అర్థంలో మనం అంటే ఈవిడ కాదు, మనం ప్రవర్తిస్తాం. ఓకే. నిజానికి సరే, దీని గురించి నేను కాళరాత్రి నవాంశాన్ని D9 చేస్తున్నప్పుడు చేశాను, నవాంశలలో నవదుర్గలు అని. అది ఒకసారి చూడండి. ఎంతటి వారైనా సరే ఒక్కోసారి మూర్ఖత్వాన్ని చూపించి తమ యొక్క జీవితాల్ని కొంత నాశనము చేసుకోగలరు. దానికి సంబంధించిన అపకర్షంతహలోని ఈ పర్టికులర్ 7వ పాదము లేదా భరణి 3వ పాదము మీకు కనిపిస్తుంది. కానీ ఇందులో మంచి ఏంటి అంటే ఏదో రకంగా జీవితం కొద్దిగా సాఫీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పరస్పర కేంద్రములో ఉన్నాయి. ఈ పరస్పర కేంద్రము అంటే ఈ మేషాత్తు తుల, తులాతు మేష చూడండి. తుల నుంచి మేషానికి లెక్క పెడితే 7 గళ్ళు, మేషం నుంచి తులకు లెక్క పెడితే 7 గళ్ళు వస్తాయి. దీన్ని పరస్పర సప్తమము లేదా సమసప్తకము అని అంటారు. ఇది పరస్పర కేంద్రము కూడా అయింది. ఈ పరస్పర కేంద్రాల్లో ఉన్నవి ఓదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటాయి కనుక ఉద్ధతికి అవకాశం ఇక్కడ సప్తమం నుంచి కూడా ఉంది. కానీ ఎప్పుడూ కూడా ఒకదాని నుంచి ఒకటి సప్తమంలో ఉన్నది ఎదురెదురుగా ఉన్నవి రెండిటి యొక్క స్వభావము పూర్తి విపరీతముగా ఉంటుంది. మేషం ఏం చెప్తుంది అంటే పరిగెత్తు, ఇవాళ్లే పని, ఎప్పుడు చేయాలి పని, మరో గంటలో చేయాలండి అన్నారు అనుకో ఎవరైనా ఏదైనా పని. మేషంలో ఉన్న గ్రహం ఏం చెప్తుందంటే మరో గంట దాకా ఎందుకు వెయిట్ చేస్తావు, ఇప్పుడు చేసేయి అంటుంది మేషంలో ఉన్న గ్రహం. తులలో ఉన్న గ్రహం ఏం చెప్తుందంటే మరో గంటలో చెయ్యాలి అన్న పనిని గంటలో కదా చెయ్యాలి అంటే 59 నిమిషాల 50 సెకండ్లు ఉంది ఇంకాను. పర్వాలేదులే, అందాక మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం, రైట్ అని 59 నిమిషాల తర్వాత కాదు 59 గంటల తర్వాత చేస్తుంది. అందుకే శని ఇక్కడ ఉచ్చ పొందుతున్నాడు, రవి అక్కడ ఉచ్చ పొందుతున్నాడు, రైట్. దాన్ని కుజుడు పరిపాలిస్తున్నాడు, ఇప్పుడే చేసే అని 10వ ఇంట్లో ఎక్కడైతే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతున్నాడో ఇక్కడ సప్తమంలో ఉచ్చ పొందుతున్న శని కనిపిస్తాడు మీకు. ఓకే. ఇందులో ఏవైనా అర్థం అవ్వడం లేదు అని అంటే మీరు మునుపటి క్లాసులు సరిగ్గా వినలేదు అని అర్థం. మునుపు క్లాసులు వింటే బాగా అర్థం అవుతుంది. అపవహంతో, ఇది కూడా అప అనగానే మళ్ళీ నీరు, వహంతో అంటే గాలి, నీటిని వహించుచున్నది అని ఒక అర్థము, వహము అంటే గాలి అని ఒక అర్థం. నేను అనుకోకుండా ఏదో యూట్యూబ్లో బ్రౌజ్ చేస్తుంటే కొంచెం ఏదో సైంటిఫిక్ వీడియో, పేరు టైసన్ గ్రీస్ అని ఒక ఆయన ఉన్నాడు, అతను చాలా సైంటిఫిక్ వీడియోలు వీటి గురించి రోదసి గురించి చెప్తూ ఉంటాడు. దాంట్లో చూస్తున్నప్పుడు అనుకోకుండా ఏదో వింటూ నాకు అనిపించింది ఏంటి అంటే ఈ నీరు ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ హ్యూమిడిటీ అని అంటాము. ఇప్పుడు ఈ కోస్తా తీరాల్లో ఉండే ఊళ్ళు ఉంటాయి, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, మచిలీపట్నం ఇలాంటి ఊళ్ళు చూడండి, విపరీతమైన వేడి కదా. వేడి, ఉక్కపోత. ఉక్కపోత ఎలా వస్తుందండి? గాలిలోని తేమ కలిసిపోయి ఆ తేమ ఒంటికి పట్టేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా సముద్రం ఉంది, ఆ సముద్రంలోంచి నీరు గాలి ద్వారా మన దగ్గరకు వస్తుంది. నీరు కదలాలి అంటే గాలి కావాలి, జాగ్రత్తగా పట్టుకుంటే అర్థమవుతుంది. గాలి ద్వారా నీరు కదులుతున్నది. గాలి దేనికి సంకేతం అంటే ఊపిరికి సంకేతం. ఊపిరి తొందరగా తీసుకుంటున్నావు అంటే క్రోధితుడు అయ్యావు, అంటే నీకు కోపం వచ్చింది, ఊపిరి చాలా తొందరగా తీసుకొని తొందరగా వదిలిపెడతావు. అప్పుడు నువ్వు తొందరగా నీరు కూడా జనరేట్ అవుతుంది కళ్ళలో. కోపం వచ్చింది నీకు, ఏడుస్తావు, లేదా కోపం వచ్చింది కంట్లో నీళ్లు తిరుగుతాయి, ఆనందం వచ్చింది కంట్లో నీళ్లు తిరుగుతాయి, రైట్. ఈ రెండిటికి మీకు గాలి నీటిని కదుపుతోంది. ఓకే. అలాగే మేఘాల్లోకి నీరు చేరాలి, వర్షం పడాలి అంటే కరెంట్స్ అంటాం. ఇప్పుడు మేఘంలోకి నీరు చేరడానికి ఈ గాలి నీటిని తీసుకెళ్లి మేఘంలో వేస్తుంది. ఓకే. ఎందుకంటే వేడి గాలి ఉన్న చోట వేడి తీసుకెళ్ళి నీటిని మేఘంలోకి తయారు చేసి 2 మేఘాలు కలుస్తున్నప్పుడు
లేదా మేఘానికి చల్లటి గాలి తగిలి కండెన్సేషన్ అయ్యి నీరు కిందకి వర్షముగా కురుస్తున్నది. అపవహంతో అంటే గాలి ద్వారా కదులుతున్న నీరు. ఓకే, గాలి అంటే ప్రాణము. ప్రాణము ద్వారా కదులుతున్న నీరు. ప్రాణం పోవడం వలన వచ్చిన డబ్బు, ప్రాణం పోవడం వలన పోయిన డబ్బు, ప్రాణము వలన వచ్చిన నీరు, ప్రాణము వలన పోయిన నీరు. ఇలాగ రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని పాప అంశ అంటారు. కారణం ఏమిటి అంటే మేషంలో కుజుడు పరిపాలిస్తున్నాడు. ఇది D1లో మేషంలో ఉంది, కుజుడు పరిపాలిస్తున్నాడు. D9లో నవాంశలో స్కార్పియోలో ఉంది, వృశ్చికంలో, దాన్ని కూడా కుజుడు పరిపాలిస్తున్నాడు. ఈ రెండూ కూడా పాపగ్రహాలు పరిపాలిస్తున్నాయి కనుక ఇది పాపాంశ అని అన్నారు. అంత మాత్రం చేత ఏదో అంత చెడే వచ్చేస్తుంది, ఇందులోంచి ఏమీ మంచి రాదు అనుకోవడం చాలా పొరపాటు. అలా ఏం లేదు. వృద్ధిలోకి రావడానికి, ఉన్నది పోయి కొత్తది రావడానికి, ఇప్పుడు మనిషి కష్టాల్లో ఉన్నాడు, బాగా ఉపయోగపడుతుంది. ఉన్నది ఏమిటి? కష్టం పోయి సుఖం వస్తుంది. మనిషి సుఖాల్లో ఉన్నాడు, ఉన్నదేమిటి? సుఖం పోయి కష్టం వస్తుంది. ఈ రెండుటికి అవకాశాలు ఉన్నాయి. రెండవది అష్టమము, మేషాత్తు వృశ్చికము అష్టమము, వృశ్చికాత్తు మేషము షష్టమం. మళ్ళీ ఇది 8-6లో ఉంది. ఓకే, ఈ 8-6 రిలేషన్షిప్ మనం ఇందాకలు చెప్పుకున్నట్టుగానే ఒకటి మరణము, రోగము. ఇందులో 8 ముందు వస్తుంది, ఎందుకంటే మేషం నుంచి ముందు లెక్క పెట్టాలి కాబట్టి. మేషంలో ఉంది ముందు D1లో, కాబట్టి 8 ముందు వచ్చి తర్వాత 6 వచ్చింది కనుక ఇది జీవితంలో చావు వలన, రోగము వలన జీవితంలో పెద్ద మార్పులు రావడము, లేదా అప్పు వలన పెద్ద మార్పు రావడము, రైట్, లేదా ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఏదో రకంగా కలగడం. రైట్, ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఎందుకు కలుగుతోంది? ఈ రెండు రాసులు చూడండి, రెండు కుజుడితో పరిపాలింపబడుతున్న రాసులు. కుజుడింట్లో నీచ పొందేవాడు ఎవ్వడు? చంద్రుడు. చంద్రుడింట్లో నీచ పొందేవాడు ఎవ్వడు? కుజుడు. చంద్రుడు దేనికి సంకేతము? తల్లి. చంద్రుడు దేనికి సంకేతము? మనస్సు. చంద్రుడు దేనికి సంకేతము? డబ్బు. చంద్రుడు దేనికి సంకేతము? సంతోషము. చంద్రుడు దేనికి సంకేతము? ఇమోషన్స్. వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపించేది. ఓకే, ఇక్కడ కూడా అన్ప్లాన్డ్గా వచ్చిన పిల్లలు, ప్లానింగ్ ఒక రకంగా ఉంది పిల్లలకి, మరో రకంగా పిల్లలు వచ్చేస్తున్నారు బయటికి, లేదా పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారు, పిల్లలు రావటం లేదు. రైట్, ఫర్టిలిటీ ఇష్యూస్. ఓకే, ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పిల్లలు కలగకపోవడానికి ఉండే ఇబ్బందులని ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాబ్లమ్స్, మోసపోవడం, లేదా మోసగింపబడము, లేదా మోసం చెయ్యడం. నిజానికి స్కార్పియో వృశ్చికాన్ని పరాశర మహర్షి సింపుల్ టర్మ్స్లో ఏం చెప్తాడు నవాంశలో అంటే టార్చర్. మనిషి టార్చర్ చేయబడుతున్నాడు అంటే వృశ్చికాన్ని చూడమంటాడు. లేదా మనిషే టార్చరర్, ఎవరినో టార్చర్ చేస్తున్నాడు, అది కూడా వృశ్చికాన్ని చూడమంటాడు. టార్చర్ రకరకాలు. అంటే ఫిజికల్గా మనిషిని కూర్చోబెట్టి ఏదో చైన్ లేసి కట్టేసి ముళ్ళ కిరీటం పెట్టి ఇది టార్చర్ కాదు. టార్చర్ మాటలతో చేయొచ్చు మనుషుల్ని. తర్వాత ఏదో సంఘటన జరిగింది, దాని వలన టార్చర్ అనుభవిస్తున్నాడు. అప్పుడు ఏదో ఒక ఆడావిడ ఉంది, వైధవ్యం వచ్చింది, అంతకంటే పెద్ద టార్చర్ ఏముంది? ఏం లేదు. ఓకే, కనుక అది కూడా టార్చర్. రకరకాల, లేదా మనిషి చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆ కష్టాలన్నింటినీ పోరాడుతున్నాడు. 8-6, 6-8, 8-6 ఏంటంటే కష్టాలని పోరాడుతున్న వ్యక్తి. ఈ 8-6 కూడా దాంట్లోనే కనిపిస్తాడు. అలాగే 8 మిస్ఫార్చ్యూన్స్ అంటే దురదృష్టము, అనుకోకుండా ఏదో ఇబ్బంది వచ్చి దురదృష్టం పాలవ్వడము. ఓకే, అలాగే అదృష్టం పాలవ్వడం కూడా సడన్గా జరిగేది ఏదైనా 8th హౌస్ నుంచి వస్తుంది. రైట్, సడన్గా అదృష్టం రావడం. కాంట్రాక్ట్ జాబ్స్లో ఉన్నాడు, అయితే యూట్రస్ ఇష్యూస్ ఉన్నాయి, తల్లితో ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే చంద్రుడు తల్లి, ఇందాకలు చెప్పాను కదా, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నవాడు. కన్నింగ్గా ఉన్నవాడు, లేదా కన్నింగ్ వాళ్ళతో మోసపోయినవాడు, లేదా ఫూల్ అయినవాడు, లేదా ఫూల్ చేస్తున్నవాడు 10 మందిని. ఇమోషనల్ ఇష్యూస్ ఉన్నవాడు, మర్చిపోతున్నవాడు. ఏదో సంఘటన ఉంది అంటే ఇప్పుడు ఈ మెదడులో చూడండి కొంతమందికి రోగం వస్తుంది, మర్చిపోతారు, స్కిజోఫ్రీనియా ఇందాకలు అన్నాను కదా, అలాంటివి, ఎమ్నీషియా, అటువంటివి ఏవో రావడము, దానివల్ల మరుపు రావడం.
తర్వాత ముఖ్యంగా నాకేం కనిపిస్తుంది అంటే మరణాల వల్ల జీవితంలో వచ్చిన పెనుమార్పులు. కారణం ఏంటి అంటే ఇది యముడి నక్షత్రము. యముడు మరణానికి సంకేతం. మరణము వలన వచ్చిన జీవితంలోని పెనుమార్పు. ఓకే, లేదా యముడు రూల్స్కి సంకేతం, నియమాలకు సంకేతం. తనకు తాను పెట్టుకున్న నియమాల వలన జీవితంలో కష్టాలు పడుతున్న వ్యక్తి. రైట్. అంత మాత్రం చేత కష్టము అంటే వెంటనే ఏదో డబ్బులు లేమని ఉద్దేశంలో దయచేసి ఉండద్దు. డబ్బుకి ఫలితానికి సంబంధము లేదు. పరాశర మహర్షి లేకపోతే ఎవరైనా తీసుకోండి, వింశోత్తరి దశని ఎలా తీసుకుంటారు మీరు? వింశోత్తరి దశ మీకు తెలియాలనుకోండి, ఏం నడుస్తుందో వింశోత్తరి మొట్టమొదటి దశ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూస్తారు. మీ చంద్రుడి నక్షత్రాన్ని తీసుకుని దానికి ఆ నక్షత్రానికి ఆ పర్టిక్యులర్ దశలో ఎవరు దశానాథుడై ఉన్నాడో తీసుకుని అక్కడి నుంచి వేసుకుంటారు. ఉదాహరణకు చంద్రుడు మీకు అనురాధలో ఉన్నాడు, మీ నక్షత్రం అనురాధ అనుకోండి, మీ బర్త్ స్టార్. శని దశతో మీ జీవితం ప్రారంభమైంది. కృత్తికలో మీరు పుట్టారు, రవి దశతో మీ జీవితం ప్రారంభమైంది. ఎక్కడ లగ్నాన్ని కన్సిడర్ చేయట్లేదు పరాశర మహర్షి. ఎందుకంటే చంద్రుడు అంటే మనస్సు. మనిషికి ఎన్ని కష్టాలున్నా సరే మనస్సు నువ్వు కష్టంలో లేవు అని చెప్పింది అనుకోండి మనిషికి, ఒరే బాబాయ్ నువ్వు కష్టంలో లేవు అని మీ మనస్సు మీకు చెప్తే నువ్వు కష్టంలో లేవు. నువ్వు ఏ కష్టంలోనే లేవు, కానీ నీ మనస్సు ఏం చెప్తోందంటే నువ్వు కష్టంలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు అని చెప్పి నిన్ను మనస్సు వెరివాడిని చేసి కష్టంలో పెడుతోంది. అందుకు చంద్రాధారితముగా దశలు తీసుకుంటారు. నువ్వు కష్టం అనుభవిస్తున్నావా అని అంటే చంద్రుడిని బట్టి చెప్తారు నీకు కష్టం ఉందా లేదా అని. ఎందుకంటే కొందరు ఉంటారు చూడండి, బాగా డబ్బులో ఉంటారు. మళ్ళాటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, ఏముంది 4 కార్లు 10 బంగళాలు ఉంటే ఏ కష్టం ఉండదు అనుకుంటాం. అవి ఉన్నవాళ్ళని అన్నా మీకు తెలిస్తే వాళ్ళు అంటారు నాకు ప్రపంచంలో లేని కష్టం, అసలు నాకే అందరికంటే ఎక్కువ కష్టం ఉంది అంటాడు. కారణం ఏంటంటే చంద్రుడు. ఓకే, సో అంతేకాని లగ్నాత్తు ఏదో డబ్బు ఉంటే సుఖము, డబ్బు లేకపోతే సుఖం లేదు, అది కాదు దశ చూసే విధానం. నువ్వు కష్టంలో ఉన్నావా లేదా నీ చంద్రుడి నుంచి చెప్తారు. అందుకే కొందరు చంద్రలగ్నాత్తు యూజ్ చేస్తారు విషయాన్ని. అసలు మామూలు లగ్నం తీసుకోకుండా చంద్రలగ్నాన్ని కేంద్రీకృతం చేసుకుని అక్కడి నుంచి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే కొందరు ఉంటారు చేతిలో చిల్లిగా ఉండదు, రాజుల్లా బిహేవ్ చేస్తారు. ఇంకొందరు ఉంటారు కోట్లు చేతుల్లో ఉంటాయి, ₹1 బయటకు తీరు, నా దగ్గర రూపాయి లేదంటారు. ఇవన్నీ చంద్రుడి నుంచి వస్తాయి. తల్లికి ఇబ్బందులు ఉండడము, క్రూయల్టీ, పిల్లలకి, ఇందులో కూడా మళ్ళీ పిల్లలకి ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, అలాగే జాగా మార్పు. చూడండి, చంద్రుడు జాగాకి కారణం, చంద్రుడు మీరు ఉండే చోటుకి కారణం. ఎందుకంటే మాతృభూమి అన్నది కూడా 4వ ఇంట్లో ఉంటుంది. 4వ ఇల్లు చంద్రుడు పరిపాలిస్తున్నాడు, కుజుడు అక్కడ నీచ పొందుతున్నాడు. ఓకే, ఈ రెండు కుజుడు పాలించే రాసులు మేషము, వృశ్చికం. D1లో మేషంలో ఉంది, D9లో వృశ్చికంలో ఉంది. ఓకే, ఈ రెండు కూడా ప్లేస్ చేంజ్ వలన కలిగిన జీవితంలోని మార్పు. పైకైనా కావచ్చు, కిందకైనా కావచ్చు. కుజుడు 10వ ఇంట్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతున్నాడు కనుక జీవితంలో మార్పు ఉద్యోగము వలన. ఓకే, కాంట్రాక్చువల్ జాబ్స్ చేసేవాడు. ఒళ్ళు బాడీ అది ఎలా ఉంది? సన్నగా ఉండేవాడు, మీడియం బాడీతో ఉన్నవాడు, లావుగా ఉండడం కష్టం. రెండూ కూడా కుజపాలితాలై ఉన్నాయి. కానీ వృశ్చికము కొద్దిగా లావు ఉండే అవకాశం ఉంది, మరీ ఎండిపోయినట్టుగా ఉండడు. అన్లెస్ అక్కడ ఏదో శని ఉన్నాడు, అది వేరే సంగతి. శని, కేతువు వంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడు అది వేరే సంగతి. లేకపోతే జనరల్గా వృశ్చికం నవాంశలో కొద్దిగా లావుగా ఉండే అవకాశం ఉంటుంది, కొద్దిగా మైల్డ్గా. రైట్. మస్కులర్ బాడీ ఉన్నవాడు, కొద్దిగా కండలు తిరిగి ఉన్నవాడు, మీడియం పొడుగున్నవాడు, మీడియం నుంచి పొడుగ్గా ఉన్నవాడు, పొట్టిగా మాత్రం లేడు ఇందులోని. పర్వాలేదనుకునే చామన ఛాయ లేదా కొద్దిగా తెల్లగా ఉన్నవాడు, పొడుగాటి చేతులు ఉన్నవాడు. ఓకే, చేతులు ఎక్కడి నుంచి అంటే చంద్రుడి నుంచి చూస్తున్నాము. ఓకే, చంద్రుడు అక్కడ నీచి పొందుతున్నాడు కాబట్టి అక్కడ చేతులు పొడుగ్గా ఉన్నాయి. ఓకే, లోకశర్మ అనే వ్యక్తి బ్రాహ్మణుడై ఉండి బ్రాహ్మణ పనులన్నీ వదిలేసి ఒక వేటగాడిలాగా తయారయ్యాడు. ఓకే, ఈ వేటగాడు అన్న మాటని జాగ్రత్తగా చూడండి. వేటగాడు 8వ ఇల్లు, చంపడం. అష్టమం చంపడం, అది క్రూయల్గా చంపడం. తినడానికి చంపడము తప్పు లేదు, సరదాకి జంతువుల్ని చంపడం, సరదాకి జంతువుల్ని వేధించడం, సరదాకి ఇంకొకరిని వేధించడం,
ఊసిపోవట్లేదని వేధించడము, లేదా ప్రవృత్తిగా కొంతమంది క్రూరంగా ఉంటారు మనుషులు, ప్రవృత్తి క్రూరమైనది. అటువంటి వాళ్ళు వేధిస్తూ ఉంటారు దేన్నో దాన్ని. కామ్గా కూర్చోలేదో వెళుతున్న చీమను చంపడం, ఊరికే ఏ ఇబ్బంది లేకుండా పక్క నుంచి పోతున్న దాన్ని ఏదో కొట్టడం. ఓకే, ఇవన్నీ క్రూయల్టీలోకి వస్తాయి. ఆ, అతని భార్య కోపిష్టి. ఓకే, మంచి ప్రవర్తన లేనిది, అన్స్టేబుల్గా ఉన్నది. ఓకే, ఇంత మాత్రం చేత ఇక్కడి నుంచి ఏదో భార్య చెడ్డ భార్య వస్తుందనే ఉద్దేశం ఉండకండి. ఓకే, వాటి అర్థాలు అవి కావు. ఓకే, ఇవి పై పైన చూసే అర్థాలు, ఇవి కావు అర్థాలు వాటి. ఇందులో ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇందులో కొన్ని కొన్ని పాయింట్లు అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మాత్రమే. అంతేగాని చూసేసుకుని ఓహో మా ఆవిడ కోపిష్టిది, మా ఆవిడ కరప్ట్ది అంటే మంచిది కాదు, ఇంకెవరితోనో సంబంధం ఉంది, ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి దయచేసి. ఇందులో నుంచి చూసేసుకుని ఏదో భరణి నాలుగో పాదం అయి ఉంది ఇలా వెంటనే ఏదో డ్యాన్స్ చేయడాలు అలాంటివి చేయొద్దు. సరే, ఆ, ఇక్కడికి అక్కడికి తిరుగుతూ వండరింగ్. ఓకే, తిరుగుతూ చనిపోయారు. ఈ ఊరు ఆ ఊరు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ చనిపోయారు. అదే నేను చెప్పింది, అదే రెండు కూడా వృశ్చికాలు, ఒకటి వృశ్చికము ఒకటి మేషమై ఉన్నాయి. ఇవి జాగాని చూపిస్తాయి, ఏ ఊళ్ళో ఉంటున్నావో, ప్రయాణము, జాగా, తిరగడము, వాహనము, ఇవి చూపిస్తాయి. ఎందుకంటే చంద్రుడు వాహనానికి కూడా కారణం, 4 ఇంట్లు పరిపాలిస్తున్నాడు. శుక్రచంద్రుడు ఇద్దరు కారణంగా కనిపిస్తారు. వాళ్ళు నరకంలో పడ్డారు, కుంభీపాకంలో పడ్డారు. నిజానికి అది రౌరవాది నరకాల్లో ఒక నరకం. రకరకాల నరకాలు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి బయటపడి పందిగా, పిల్లిగా, గ్రద్దగా పుట్టి దాని తర్వాత మనుష్య జన్మ వచ్చింది. ఇవెందుకు చెప్తారు అని అంటే, అందులో పడ్డ గ్రహం పాపాన్ని ప్రేరేపిస్తుంది కనుక పాపం చేయకుండా ఉండడానికి మనిషి ప్రయత్నం చెయ్యాలి. ఓకే, తర్వాత లేదా ఇతనే పాపం, ఇతని మీదనే అలాగెవరో చేస్తున్నారు, అది కూడా కావచ్చు. ఓకే, బాగా జ్వరము, తరువాత పిల్లలు లేకపోవడము, పిల్లలు చనిపోతూ ఉండడము అన్నది ఇతను చూశాడు. సంతాన గోపాల మంత్రము 1,00,000 సార్లు చేయడము, 100 మంది బ్రాహ్మణులను భోజనము పెట్టడం. అదే చెప్పాను కదా, తత్సమమైనవి కొన్ని ఉంటాయి, ఆ తత్సమమైనవి చేయవచ్చు. తరువాత ఏమంటారు, చలివేంద్రాలు వంటివి పెట్టడము, లేకపోతే బావులు, నదులు అలాంటివి తవ్వించడం, ట్యాంకులు, బావులు వంటివి తవ్వించడము. ఈవిడ మహాగౌరి. కాలరాత్రి తర్వాత ఈవిడ గౌరి వచ్చింది, రాత్రి తర్వాత వస్తున్న ఉదయం లాంటిది. అంటే చనిపోయి మళ్ళా కొత్తగా పుట్టినట్టు. ఇప్పుడు 8వ ఇల్లు దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఉన్నది వెళ్ళిపోయి కొత్తది వస్తున్నట్టు. ఓకే, రెండోది నల్లగా ఉన్న కాలరాత్రి నుంచి తెల్లటి వృషభం మీద కూర్చున్న ఈవిడ మహాగౌరి. గౌరవర్ణము అని అంటే అదే పింకిష్ వైట్, అదే పాలు పొంగుతున్నప్పుడు వస్తుంది చూడండి, దాన్ని గౌరవర్ణం అంట. ఈవిడ అలా ఉంది, పాలు పొంగుతున్నప్పుడు వచ్చే వర్ణంలో ఉంది ఈవిడ. అలాగే వృషభం మీద కూర్చొని ఉంది, ధర్మానికి ప్రతీక. ఓకే, ఒక్క ఆయుధం పట్టుకొని ఉంది, ఒకటేమో కమలం పట్టుకొని ఉంది. కనుక ఇది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు వీటిని. కమలము ప్రాస్పెరిటీకి, డబ్బు సంపాదనకి ప్రతీక, ఆయుధము పోరాటానికి ప్రతీక. మనిషి డబ్బు సంపాదిస్తున్నాడు, పోరాడుతున్నాడు, రెండు చేస్తున్నాడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడే కాలరాత్రిలోంచి పడింది కనుక ఈ షష్టమ, సప్తమ, అష్టమ నవాంశలు కాస్త ఇబ్బంది పెట్టే నవాంశలుగా భావించవలసి ఉంటుంది. ఇబ్బంది పెట్టడము అంటే ఏదో వెంటనే 4లో అంటే సూపరం అనుకోవద్దు. 4లో ఉంది, అమ్మ నాన్న అడుగు తింటున్నారు, వీడు పోషించవలసిన కర్మ వీడికి ఉంది, వీడు మాత్రం ఏమీ చేయట్లేదు. వీడు మరో ఇంత అడుక్కు తినిపిస్తున్నాడు, నాకు అన్ని ఇంటికి తీసుకురండి, నేను మంచం మీద కూర్చొని ఉంటాను, మీరు పట్టరండి అంటున్నాడు. ఎంత క్రూరత్వం, అలా చేయకూడదు కదా. కనుక 6, 7, 8లో ఉంది, మనిషి కష్టాలు పడుతున్నాడు డబ్బు సంపాదించడానికి, తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అమ్మా నాన్నల్ని పైకి తీసుకురావడానికి. చాలా సంతోషం, అలాగే ఉండాలి, అలా ఉంటే మంచిది. పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. సరే, ఆఖరుగా ఇదొక్కటి చూస్తాను, మీకు మంత్రం నేర్పిస్తాను, సరిపోతుంది. ఇదిగో చూడండి, ఈవిడ మహాగౌరి. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరి శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా. మహాదేవుని మీద కాలు వేసి, పేక మీద కాలేసి తొక్కింది కాలరాత్రిలోని ఆవిడ.
ఈవిడ మహాదేవ ప్రమోదద మారిపోయింది. ఇప్పుడు మహాదేవుని తొక్కిన వ్యక్తి శివుడిని తొక్కింది. ప్రాణం ఉన్నది శివుడు, తొక్కేసి ప్రాణం తీసేసింది శవము కదా. శివతత్వాన్ని తీసేసింది ముందు ఆవిడ. ఇప్పుడు మళ్ళీ ఆ శివతత్వాన్ని తీసుకొని వచ్చింది. మహాదేవ ప్రమోదద, మహాదేవుణ్ణి సంతోషపరిచినది. ఓకే, ఏం పెద్ద గొప్పగా ఎంత కష్టంగా ఏమి ఉండవు, చాలా సులువుగా ఉంటాయి సింపుల్ పదాలతో. శ్వేతే వృషే, తెల్లటి వృషభం మీద కూర్చొని ఉంది. శుక్లము, తెల్లటిది అంటే ఏంటి, ప్యూరిటీకి సంబంధించినది. అంటే సర్వశుక్ల సరస్వతి అని అంటారు కదా, తెల్లగా ఉన్నదాన్ని అంటే ప్యూర్గా ఉన్నది, చదువుకోవడానికి రెడీగా ఉన్నది, జీవితంలో పాఠాలు ఎందుకంటే మరక లేదు కదా. మరక లేకుండా పలక ఉందనుకోండి, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. సో అందుకే సరస్వతికి తెల్లటి బట్ట కడతారు. తెల్లటి ఆ కాగితం మీద నల్లటి పెన్నుతో మనం రాస్తాం. ఆల్రెడీ దాని మీద రాసేసి ఉంటే నువ్వు ఇంకేం రాస్తావు, రాయడానికి ఏం ఉండదు. ఎందుకంటే తెల్లటిది తీసుకుంటాం. రాసి శ్వేతే తెల్లటి వృషభం మీద ఉన్నది, ధర్మాన్ని పాటించమని చెబుతున్నది. శ్వేతాంబరధర శుచి. రెండో తెల్లనిది ఏం చూపిస్తుంది అని అంటే మరల పునరావృతం అవుతున్నది, చీకటి తర్వాత వచ్చే వెలుగు. ఓకే, అది కూడా అరుణము, గౌరవర్ణము అని అంటాం. పొద్దున్నే వచ్చే వెలుగు కూడా అలాగే ఉంటుంది, తెల్లగా ఉంటుంది ముందు వచ్చేది. అరుణానికి ముందు వచ్చేది అని కూడా అంటారు కొంతమంది, లేదా అరుణం అయిపోగానే వచ్చేదాన్ని తెలుపు అంటున్నాం మనం. ఆ తెల్లటి కాంతి అంటే ఇప్పుడు సప్తమంలో ఏమైంది, కాలరాత్రి వలన చనిపోయాడు మనిషి, లేదా కోల్పోయాడు విషయాన్ని. ఎనిమిదో ఇంట్లో ఆ కోల్పోవడము జరుగుతుంది, అది ప్రాసెస్. వెళ్ళిపోవడము జరుగుతుంది, కానీ రావడానికి సిద్ధపడము జరుగుతుంది. మనిషి మళ్ళీ దాంట్లో రావడానికి, మళ్ళీ తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైట్, ఇది రావడము వెళ్ళిపోవడం అన్నది మీరు దేనికైనా వాడుకోవచ్చు. డబ్బు, ప్రాణము, తర్వాతను కీర్తి, ఫూలిష్గా ప్రవర్తించడంలో నుంచి బయటపడ్డవాడు. ఓకే, ఎందుకంటే ముందు నవాంశ ఫూలిష్గా ప్రవర్తించడు, మూర్ఖత్వముగా ప్రవర్తించడు. సరే, భరణి నక్షత్రం చూడండి, ఇది నలుపు లేక సిమెంట్ రంగులో ఉంటుంది. 3 నక్షత్రాలు ఉన్నాయి, ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. మనం ఎవరైనా ఈ శ్రాద్ధ కర్మలు అవి చేస్తున్నప్పుడు ఇంట్లో చూశారంటే పిండాలు త్రికోణాకారంలో పెట్టిస్తారు చూడండి. ఓకే, యముడున్నాడు ఇక్కడ. ఓకే, అందుకు ఈ త్రికోణాకారంలో ఉన్నాయి. అలాగే దీనికి జాతి, ఇది స్త్రీ జాతి. అశ్విని పురుష నక్షత్రము, స్త్రీ నక్షత్రము. గణము మనుష్య గణము, గజయోని. ఓకే, అంటే ఏనుగు దీంట్లో ఉన్నది. మనిషి కంటే నిజానికి ఏనుగు స్పీడ్గా పరిగెడుతుంది. పరుగు పెట్టడంలో చాలా మంది అనుకుంటారు లేదంటే మనిషి కంటే ఏనుగు తొందరగా పరిగెడుతుందా అని. కాస్త చూసుకోండి, మనిషి కంటే ఏనుగు త్వరగా పరిగెడుతుంది. నిజానికి ఏనుగు ఎక్కువ నడుస్తుంది, దానికి పెద్ద పెద్ద అరణ్యాలు అందుకే ఉంటాయి. రెండవది ఏనుగు, ఇంతకు ముందు కూడా నేను ఇవన్నీ భరణిలో చెప్పాను, ఒకసారి అవి వినండి. ఏనుగు దేనికి ఉపయోగపడుతుందంటే బాగా వర్షం పడింది, మొత్తం అడివంతా మూసుకుపోయింది, ఏనుగు ఒక్కసారి వెళ్ళి వెనక్కి వచ్చింది అని అంటే, లేదా వెళ్ళింది అందులో నుంచి అంటే చాలు, మిగిలిన అన్నిటికీ వెళ్ళడానికి జాగా వచ్చేస్తుంది. ఏనుగు మొట్టమొదటి బయటకు వచ్చే జంతువు. ఓకే, కాబట్టి ముందుంటారు వీళ్ళు, వీళ్ళ వెనకాల మనుషులు ఉంటారు కానీ వీళ్ళ ముందు మనుషులు ఉండరు. ఓకే, భరణిలో స్టార్ ఆఫ్ రిస్ట్రెయింట్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చెట్టు, దీనికి ఉసిరి చెట్టు. ఇవి పరిహారాలుగా కూడా వాడచ్చును, ఉసిరి చెట్లు నాటడం. ఓకే, పరిహారాలుగా వాడచ్చును. కాకికి రోజు వాయస పిండము పెట్టడం. ఓకే, అర్హత ఉన్నవాళ్ళు. ఓకే, అందరూ పెట్టడానికి కుదరదు, అమ్మ నాన్న ఉన్నవాళ్ళు పెట్టడానికి అవ్వదు. ఓకే, లేదా తండ్రి గారి చేత వాళ్ళ చేత పెట్టించవచ్చు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు లేకపోతే. జనరల్ రెమెడీస్ ఏం చేయొచ్చు భరణికి, కామాఖ్యాదేవి విజిట్. ఇది నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను, చాలా బాగా పనిచేస్తుంది. కామాఖ్యాదేవికి వెళ్ళడము. కామాఖ్యాదేవి భరణి నక్షత్రం వలన ఇబ్బంది వస్తుంది అంటే కామాఖ్యాదేవికి వెళ్ళడం. దానికి ఇవే ముఖ్యంగా తల్లితో ప్రాబ్లము, తల్లికి యూట్రస్ ఇష్యూస్, లేదా ఇంట్లో ఎవరికైనా యూట్రస్ ఇష్యూస్, పీరియడ్స్ ఇష్యూస్ ఇవి ఉన్నాయి అంటే ముఖ్యంగా కామాఖ్య ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్ళడము, ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ పేరు మీద 3 గుమ్మడికాయలు తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరు చెప్పి ఆ కోవిల ప్రాంగణంలోని బద్దలు కొట్టి, బలిపీఠాలు అవి ఉంటాయి అటుపక్క, ఓ పక్క జంతు బలులు అవి ఇస్తూ ఉంటారు. అటువైపు కాకుండా కొంచెం మన వైపు ఉండేటట్టు చూసుకొని ఇవ్వండి. అందరూ జంతు బలి ఇవ్వాలని ఏం లేదు, ఎందుకంటే జంతు బలి అవి ఇవ్వాలి, నాన్ వెజ్ తినేవాళ్ళు ఇవ్వచ్చు, కానీ అవి చాలా కాస్ట్లీ అఫేర్స్. అవన్నీ 2 లక్షలు అలా అవుతాయి డబ్బులు.
నిజంగా డబ్బులు ఉన్నవాడు చెయ్యండి. రెండోది మాంసాహారులు అయితేనే చెయ్యాలి, శాకాహారులు ఎవరో అది చేయడానికి వీల్లేదు. ఓకే, అది కొంత వామాచారం కూడా కలిగిన దేవాలయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. అక్కడ ఈ 3 గుమ్మడికాయలు పగలగొట్టిన తర్వాత ఆ, మీరు ఒక రాత్రి బస చేసి మరుసటి రోజు కొన్ని ఉపాలయాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూసి, ఎవరికైనా ఓపిక ఉంటే అక్కడ కన్యా పూజ కూడా చేస్తారు. కన్యా పూజనం వంటివి చేసి అక్కడ యోనికి నిజానికి పూజ చేస్తారు. ఆ తల్లి దాని కథ అంతా ఉంది, అంతా ఇప్పుడు చెప్తే టైం సరిపోదు. ఆ, రెండోది నీరు ప్రొవైడ్ చేయడం మనుషులకి. ఓకే, అలాగే దక్షిణామూర్తి స్తోత్రం. ఈ దక్షిణామూర్తి చూడండి, పేరు చూడండి ఎంత గొప్పగా పెట్టారు మన వాళ్ళు. దక్షిణామూర్తి, దక్షిణానికి నిజానికి అధిపతి యముడు. దక్షిణానికి వెన్ను చూపించి మనం ఈ ఈ స్తోత్రాన్ని చదువుతాం శివుడి వైపు చూసి. అంటే ఉత్తరానికి ఉన్న వ్యక్తి తను. ఈ శివుడు ఉత్తరానికి ఉంటాడు, దక్షిణానికి యముడు ఉంటాడు. దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు ఈ స్తోత్రాన్ని చదివితే యముడిని ఆపుతూ ఉంటాడు. ఉం? మార్కండేయ పురాణంలో రుద్రుడు ఆపినట్టు, శివుడు ఆపినట్టు యముణ్ణి. సరే, అలాగే నవరాత్రులు చేయడము మేషంలో ఉంది కాబట్టి గ్రహము D1లో. అలాగే గుజరాతీ న్యూ ఇయర్, అదే దివాళీ వస్తుంది కదా, దీపావళి అంటాం మనం. దీపావళి టైంలో కూడా లక్ష్మీ పూజలు వంటివి చేయడము, ఇవి చాలా బాగా పని చేస్తాయి. ఎందుకంటే మేషంలో మీరు సింపుల్ రెమెడీ ఒకటి, ఎప్పుడైనా ఏదైనా గ్రహానికి సింపుల్ రెమెడీ చెయ్యాలి అని అంటే ఏం చేయొచ్చు అంటే, D1లో గ్రహం ఎక్కడుందో చూడండి. రవి ఎప్పుడు ఆ రాశిలోకి వస్తాడో చూడండి. చూసి ఆ టైంలో వస్తున్న పండగలు ఏంటో చూడండి. ఆ సమయంలో ఏ దేవత ఆరాధన అయినా చేయవచ్చు. ఆ సమయంలో చెప్పబడ్డ ఏ దేవతలు ఉన్నాయో ఆ దేవతలకు పూజ చేసినా కూడా పనికొస్తుంది. అందుకే మన వాళ్ళు ఇవి పెట్టారు. ఏ దోషం ఉన్నా సరే మనము ఆ టైంలో చేయవలసిన పూజలు అవి చేస్తే ఆటోమేటిక్గా గ్రహ దోషాలు నివారణ అవుతాయి అని. ఈ రోజుల్లో ఏంటంటే అవన్నీ చేసే ఇది లేక క్లుప్తంగాను ఒక నిమిషంలోనూ అర నిమిషంలోనూ చేస్తున్నారు. ఎందుకంటే కాలం దాన్ని బట్టి నడుస్తుంది, దాన్ని ఏమైనా తప్పు పట్టక్కర్లేదు. కాకపోతే పర్టికులర్ ప్రాబ్లం ఉంది, ఈ రెమెడీ చేయాలి అనుకుంటున్నారు. రవి ఏనాడైతే ఆ నక్షత్రం, రవి డిగ్రీస్ కూడా లెక్కేసుకోవచ్చు. ఏ రోజైతే ఆ డిగ్రీ మీద ఉంటాడో, మీకు ఏ గ్రహానికైతే ఇబ్బంది ఉంది చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇంకొక లాభం ఏంటి అంటే, ఇటువంటి స్తోత్రాలు పూజలు చేయడం వల్ల నెగిటివ్ ఫలితాలు ఏం లేవు, పాజిటివ్ ఫలితాలే ఉంటాయి. కనుక రవి ఆ డిగ్రీలో ఎప్పుడు ఉంటాడో ఆ రోజు ఉన్న పండగ ఏంటో చూసుకుని, ఆ పండక్కి ఏ దేవుడిని పూజిస్తారో చూసుకుని ఆ దేవుడికి పూజ చేస్తే చాలా ఉత్తమం. సింపుల్ చెప్పాలి అంటే డొనేషన్స్, పూజలు. ఎందుకంటే యముడు ధర్మ పరిపాలన, ధర్మము అంటే ధర్మం చేయడం, డొనేషన్ చేయడం కూడా బాగా పనికొస్తుంది. అలాగే ఇంతకు ముందు కూడా చెప్పాను నేను అక్కడ దాంట్లో ఉన్నప్పుడు, భరణి నక్షత్రము ఉన్న రోజును ఒకవేళ చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయి వదిలేయడానికి చాలా సులువుగా వదిలేయవచ్చును. అలాగే పాయసము, లేకపోతే పరమాన్నము అంటాం, క్షీరాన్నము అంటాం, పాయసం అంటాం, ఇలాంటివి చేసి నివేదన చెయ్యడం. యమాయ సోమం అని మంత్రం ఉంటుంది, ఋగ్వేద మంత్రం, అది చేయవచ్చును తెలిసిన వాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు. తరువాత యాక్టివేషన్ ఇయర్స్ ఉన్నాయి అట్ బర్త్. ఓకే, పుట్టగానే భరణి యాక్టివేషన్లో ఉంటుంది. 2.5 ఇయర్స్, 5 ఇయర్స్, 24 ఇయర్స్, 85 ఇయర్స్. ఇవి ఎలా వాడాలో నేను వింశోత్తరి దశ చెప్తున్నప్పుడు కానీ, దశల మీద మాట్లాడుతున్నప్పుడు కానీ చెప్తాను. కొద్ది రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది, ఇది ముట్టుకుంటే అవ్వదు త్వరగా. అందుకని ఇది ఇవాళ క్లాస్. ఇది ఎవరికైనా క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. సార్ అడగండి. సార్ క్వశ్చన్ ఏం లేదు సార్. అదే భరణి నాది ఇప్పుడు ఆ, కేతు మహాదశ నడుస్తుంది. భరణి ఇప్పుడు సెకండ్ పాదంలోనే ఉన్నాను నేను, కేతువు. మీరు చెప్పినవి 99% నాకు అలా సెట్ అవుతున్నాయి సార్. అచ్చా అచ్చా, ఏం ఆ, సెట్ అయ్యాయి? ఊర్లో ఉన్న అంటే ఊర్లో ఉన్న ప్రతి వాడు కూడాను మనకి ఏడిపిస్తున్నారు, ఖర్చు పెట్టడు ఉమ్. అని అనడము.
మళ్ళీ ఆ, అనకూడదు కానీ అంటే పెళ్లి మీద వాటి మీద వీటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడము. మనం మీకు చెప్పాను కదా, అవును. ఉమ్, క్లాసులోనే చెప్పండి. ఉమ్, ఫీల్డ్ మీద దాని మీద ఇంట్రెస్ట్ లేదు సార్. అది దేనికి అది అంతన్నా అనే ఒక థాట్ వచ్చింది సార్. ఉమ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, బాగా అంటే కొద్దిగా ఇబ్బంది పడ్డాను కొన్ని విషయాల్లో, ఉమ్, కొద్దిగా డబ్బులు గట్ట సంపాదించుకున్నాను. దానికోసం బాగా ఫైట్ చేయాల్సి వచ్చిందండి. ఉమ్. ఓకే. మదర్తో రిలేషన్షిప్ బానే ఉందా? ఉన్నది సార్. వినబడలేదు, ఏంటన్నారు? ఉన్నదండి బాగానే ఉన్నది సార్. ఓకే. ఓకే. మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? నడవలేకపోవడం అన్న విషయం ఇక్కడ రాలేదు. నేను యాక్చువల్గా వాకింగ్ కూడా ఇబ్బంది కావచ్చు. ఏమైనా నడవడానికి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, కంటి అదే కొంచెం క్యాట్రాక్ట్స్ ఉన్నాయి. అవి కూడా క్యాట్రాక్ట్స్ ఆపరేషన్ ఇవే చేయించానండి. ఈ ఈ 4-5 సంవత్సరాలు బట్టి క్యాట్రాక్ట్స్ తోనే కొద్దిగా ఇబ్బంది పడిందండి. ఓకే. ఓకే. సో పెళ్లి లేదా? పెళ్లి చేసుకోలేదా మీరు? హలో. నాకు ఇప్పుడు 30 సార్ ఏజ్. ఓకే. సార్ ఓకే. సార్ ఉమ్. సరే. హలో ఓకే. హలో వినిపించింది. ఓకే సార్. ఉమ్, ఉమ్. చెప్పండి అమ్మా. అంటే అంటే టూ మదర్స్ ఉంటారు అని చెప్పారు కదా. అది అవునండి. మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా ఇద్దరు ఉంటారా అత్తయ్యలు? ఉండొచ్చు. ఉండొచ్చు. కొందరింట్లో ఇద్దరు అత్తయ్యలు ఉండొచ్చు. దానికే ఉంది. అలా కాదు, ఇప్పుడు మదర్స్ అని చెప్పారు కదా, ఇలా అయినా వర్తిస్తుందా అంటే మదర్స్ కాకుండా వర్తించ అత్తల్లా? వర్తించవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ. వర్తించవచ్చు. సార్ అడగండి. సార్ ఇప్పుడు లగ్నం వచ్చేసి అశ్విని 4 లో పడిన వాళ్ళకి భరణి 1 కూడా కొంచెం ట్రైట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అంటే అంటే ఇది అడగకూడదు అనుకున్నాను, బట్ బాగా 4, చివరి 5. ఉంది, 13°19' అలా రావచ్చు. ఓకే సార్, యాక్చువల్గా 12°9' ఉంది సార్. ఓకే. చాలా వరకు ఇవి కూడా సరిపోతున్నాయి సార్ నాకు. ఓకే. సార్ ఇప్పుడు D1 ఇంకొక లో 2 minutes బర్త్ టైం జరపండి. ఆబ్వియస్ గా మీకు మారిపోతుంది. లగ్నం చాలా స్పీడ్ గా మారుతుంది లగ్నం. అవును సార్, అవును సార్. బట్ ఇది మాత్రం సరిపోతుంది సార్. క్యాన్సర్ నవాంశ ఎంత బాగా లాస్ట్ టైం మీకు మాట్లాడాను కదా, అంతా సరిపోయింది. ఇది కూడా సరిపోతుంది సార్. అంటే ఎడ్జ్ లో ఉంది కాబట్టి. కావచ్చు, ఎడ్జ్ లో ఉండొచ్చు. ఇంకో 2 minutes అడిషనల్ వేసుకోండి, అప్పుడు మీకు సరిగ్గా సరిపోతుంది. పాదం మూవ్ అవ్వదు, అక్కడే ఉంటుంది. కాకపోతే మీకు టువర్డ్స్ అటు వెళ్తున్నట్టు, భరణి వైపు దగ్గరికి వెళ్తున్నట్టు. వెళ్ళిపోతుంది. అవును సార్. సార్ ఇప్పుడు నవాంశ తీసేస్తే మేష లగ్నమే అయి ఉండి, ఇప్పుడు అధిపతి కుజుడు వచ్చి ఈ కన్య గాని లిబ్రాలో గాని పడితే ఇవి తీసుకోవచ్చు సార్ ఇప్పుడు. అంటే కొంచెం ఉన్న లేదు, వచ్చే ఛాన్స్ ఉందా? నవాంశ కాకుండా లగ్నాధిపతి వచ్చాడు కాబట్టి. లగ్నాధిపతికి చెప్తా, అన్ని 27 నక్షత్రాలు చెప్తున్నాం కదా, ఆ నక్షత్రంలో ఉన్న ఏం పదం ఉందో తీసుకొని వాడుకోవాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు లగ్నం 13-20 దాటి 27 వరకు అలా అలా ఉన్నప్పుడు ఇది ఏదో ఒక హౌస్ కసిపు పడుతుంది, అలా తీసుకోవడం అలా వర్కౌట్ తీసుకోవాలమ్మా, తీసుకోవాలి. అలా కూడా కస్ప్ కూడా తీసుకోవాలి. యాక్చువల్గా కస్పు లార్డ్ రెండు తీసుకుంటాం మనం. ఇప్పటిదాకా మనం వాడనివి అవే. ఇప్పటిదాకా మనం వాడంది ఏంటి అంటే లార్డ్ వాడలేదు. మనం డిస్పోజిటర్లు వాడుతూ వచ్చాము, కస్పు వాడుతూ వచ్చాము. ఇప్పుడు కస్పు నక్షత్రం యొక్క పాదము, లార్డ్ నక్షత్రం యొక్క పాదము రెండు కలిపి కూడా రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు అతను చెప్పాడు చూడండి. ముందతను ఏం చెప్పాడు, నాకు కేతువు దశ నడుస్తోంది, కేతువు భరణి 2వ ఇంట్లో ఉన్నాడు, నన్ను అందరూ ఈ రకంగా ఈ దశలో తిట్టుకుంటున్నారు, నేను ఏంటంటారు, నేను లోభిని, ఖర్చు పెట్టడం లేదు, పిసినారి వాడిని అనుకుంటున్నారని, ఇట్లాంటివి చెప్పాడు చూడండి. లో సెక్స్ డ్రైవ్ ఉంది అని. ఓకే.
ఆ, సో ఆ ఫలితము ఆ పదములో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఏం చూపిస్తోందో అన్నది కూడా మీకు మేజర్లీ రిజల్ట్ అక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ రిజల్ట్. ఇదే నేను వింశోత్తరిలో రేపు నేర్పించబోతున్నది, అందుకు ఇది నేర్పిస్తున్నాను. సార్ ఇంకో విషయం సార్. ఉమ్, ఏంటంటే మీరు రెమెడీ చెప్పారు కదా, రెమెడీ అదే 100 మంది బ్రాహ్మణులకి అని చెప్పారు కదా. విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఆర్ఫన్ హౌసెస్ వాళ్ళు ఉంటారు కదండి, అంటే అందరూ వదిలేసిన వృద్ధులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి నేను కొంత కొంత అంటే 100 రూపాయలు నాకు తోచినంత నేను అమౌంట్ ఇస్తూ ఉంటాను అన్నమాట, అన్నదానం కోసం. ఉమ్, ఉమ్. అలా ఇచ్చిన ప్రతిసారి కూడాను నాకు ఏదో ఒకటి మంచివి జరగడం ఇవన్నీ జరిగేది సార్. ఓకే, గుడ్ గుడ్, కంటిన్యూ చేయండి. ఓకే సార్ నమస్తే. నమస్తే, అడగమ్మా. సార్ మీరు ఇప్పుడు చెప్పిన భరణి నక్షత్రం అవన్నీ ఉన్నాయి సార్, కానీ ఒకటి అంటే మదర్ చనిపోలేదు సార్, ఫాదర్ చనిపోయింది సార్. అబ్బాయి కరెక్ట్. అందంగా ఉంటాడు చాలా. అమ్మకు మాత్రం ఈ యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇవి అంటే హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి, కానీ ఫాదర్ చనిపోయింది సార్. ఉండొచ్చు, ఫాదర్ చనిపోవడం వేరే దగ్గర నుంచి వస్తుంది. అదే సార్, వేరే అంటే దగ్గర నుంచి. బర్నీ నక్షత్రం అందుకనేసి. ఇంకొక అబ్బాయిదేమో సార్ బర్నీ 4th ప్లేస్ లో ఉన్నాడు. ఆయననైతే ఇంకా ఎంత అందగాడంటే అసలు చెప్పలేదు సార్, అంత అందంగా ఉంటాడు అబ్బాయి. ఉమ్, ఉంటాడు మంచిగా అంటే ఆ, అన్ని మీరు చెప్పినవి అన్ని ఉన్నాయి అబ్బాయి దగ్గర. ఓకే, సరే. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ మేష లగ్నము 14 డిగ్రీస్లో ఉంది. సో భరణి 1వ పాదం వచ్చింది. ఉహుం, సో లగ్న కారకత్వాలన్నీ మీరు చెప్పినవి చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి. ఉమ్, ఏంటంటే అన్బయాస్డ్గా ఉండడం, ఉమ్, యావరేజ్ హైట్, ఉమ్, ఫెయిర్ కాంప్లెక్షన్, నాట్ వెరీ వైట్, ఉమ్. ఐస్ ఆల్సో బిగ్, లైక్ పెద్ద కంపారిటివ్లీ కళ్ళు. బిగ్గర్ ఐస్. చాలా వరకు మ్యాచ్ అవుతుంది సార్. నాకు క్వశ్చన్ ఏంటంటే కుటుంబంలో వాళ్ళు నేను తీసుకున్నారా లేదా? మా వాడు ఊళ్ళో వాళ్ళందరికీ సాయం చేస్తాడు కానీ మాకు మాత్రం ఆయన సాయం చేయడు, ఉందా ఇది? అది లేదు సార్, అది యాక్చువల్లీ వైస్ వర్సా సార్. నేను ఇంట్లో వాళ్ళకే సాయం చేశాను, బయట ఎవరికి చేయలేదు. పోన్లే, ఓకే, లక్కీ అయితే. అట్లీస్ట్ ఆ, భరణిలో ప్లానెట్స్ ఏం లేవు, ఉత్త లగ్నం ఒకటే ఉంది. భరణిలో లేదు, కానీ మా కృత్తికలో శాటర్న్ ఉన్నాడు. ఓకే, ఓకే. అది ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను, కృత్తిక మీరు నెక్స్ట్ చెప్తారు. అవును, చెప్పు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నేను భరణి నక్షత్రం వీడియో చూశాను. ఉమ్, సో ఇప్పుడు ఆ, భరణి నాది 1వ పాదం అయింది కాబట్టి ఉమ్. భరణిలోని ఆ 4 పాదాలకి కలిపి సమ్మరీగా చెప్పారు, అంతే కదా సార్? అవును, అవును. ఇప్పుడు అంటే భరణి ఒకటి అని. డిస్పోజిటర్ భరణిలో పడితే అది ఫలితము. ఓకే 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 ఇది ఓకే అధిపతి కానీ లగ్నము యొక్క కస్పు కానీ పడితే ఈ రెండు కలుపుకొని చెప్పవలసిన ఫలితం. అందుకే సార్ సూపర్ ఇది, ఎందుకంటే ఇదే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండు మ్యాచ్ ఓకే, అవుతాయి మీరు జాగ్రత్తగా చూస్తే. అంటే డిస్పోజిటర్ లేడు అందుకని. డిస్పోజిటర్ డిస్పోజిటర్ ఎవరు ఏ లేరు. నక్షత్రంలో ఉన్నాడో దాని లక్షణాలు వస్తాయి. లగ్నము యొక్క కస్పు ఏ పాదంలో ఉందో, లగ్నాధిపతి ఏ పాదంలో ఏ నక్షత్రంలో ఉన్నాడో, ఈ మూడింటిని కలపవలసి ఉంటుంది. అప్పుడు ఫుల్ లైఫ్ థీమ్ వస్తుంది. అవును సార్, అవును అవును, అర్థమైంది సార్. థ్యాంక్ యూ ఫర్ క్లారిటీ. థ్యాంక్ యూ సార్. కానీ ఎక్కువ భరణి 1వ నక్షత్రంలో ఎక్కువ నెగిటివ్ ఏమీ నాకు కనిపించలేదు మీ లిస్ట్ లో. ఏమో, చాలా చాలా నెగటివిటీ ఉంటుంది. సొంత వాళ్ళకి ఏం చేయడు, పక్క వాళ్ళకంత. ఇప్పుడు ఫర్ అది ఉంది ఎగ్జాంపుల్ అదే. ఒక్క నిమిషం, మహాత్మా గాంధీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పిల్లలు తిట్టుకుంటారు. ఇప్పుడు అదే సినిమా ఉంది, భారతీయుడు సినిమాలోని ఒక కమలాసన్, చిన్న కమలాసన్ వచ్చి పెద్దవాడిని అడుగుతారు, నాన్న నువ్వు నాకు నాకు రికమెండేషన్ చేయి, నువ్వు దీంట్లో అవును స్వాతంత్ర సమరయోధుడివి కదా అని. అది ఏ డబ్బు లేక అనాథలుగా ఉన్న వాళ్ళకి స్వాతంత్ర సమరయోధులకు కానీ, నీకేరా, నీకు బోల్ డబ్బు ఉంది, ఉన్న దాంట్లో చదివించాను, నువ్వు శుభ్రంగా ఓపెన్ కాంపిటీషన్లో చదువుకో అంటాడు. ఎందుకంటే అందులో క్లాజ్ ఉంది, గవర్నమెంట్ పెట్టిన క్లాజ్. రెండోది భరణి అంత యాక్టివ్ గాను ఉండాలి.
కదా. ఉత్త భరణి ఒకటో అవునవును పాదంలో లగ్నం యొక్క కస్పు పడింది అని అంటున్నారు కదా మీరు. అవును ఇంకొక డౌట్ కూడా ఏముండొచ్చు అంటే అది ఫస్ట్ పాదమా సెకండ్ పాదమా క్లారిటీ తెచ్చుకోండి. రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అవును ఉంది. కానీ నేను ఇప్పుడు మళ్ళా మళ్ళా చెక్ చేశాను, ఒకటో పాదం. సో అంటే అదే 14 డిగ్రీలు పడింది సార్ మ్యాథ్స్ లో. 5 నిమిషాల తేడాలో నవాంశ పాదం మారిపోతుంది. ఓకే, బర్త్ టైంలో అవునవును 5 మినిట్స్ మారితే నవాంశ పాదం మారిపోతుంది, కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి. ఆ, ఓకే, లేదా లగ్నాధిపతి మిగిలిన వాళ్ళు కంప్లీట్ గా దీనికి విరుద్ధంగా ఉన్నారు. యముడికి విరుద్ధంగా ఉన్నవి రెండు, ఒకటి పూర్వ ఫల్గుని, రెండు శ్రవణము. ఈ రెండిట్లో సంబంధం అయి ఉండాలి. ఉమ్, ఓకే ఓకే యా ఓకే చలో థ్యాంక్స్. ప్రకాష్. నమస్తే సార్. ఉమ్. ఈ భరణిలో సూర్యుడు ఒకటో పాదంలో సూర్యుడు, రెండో పాదంలో బుధుడు, మూడో పాదంలో ముందు శుక్రుడు లగ్నం ఉన్నారు. చెప్పాలి నాన్న. అదే వృశ్చిక లగ్నం అండి. ఓకే, ఆరులో. ఒకటో పాదంలో రవి, రెండో పాదంలో రెండో పాదంలో బుధుడు, ఉమ్, మూడో పాదంలో శుక్రుడు. ఉమ్, కుజుడు మళ్ళీ అక్కడే ఉన్నాడండి, అశ్వినిలో మూడో ఉమ్, పాదంలో. ఉమ్, ఇతను బాగా కష్టపడతాడండి, ఉమ్. కొద్దిగా తెలుసుకోవాలి, బాగా కష్టపడతాడు. బాగా అది అది ఒకటి బాగా తెలుసండి, మిగతా తెలియదు కానీ అంటే అన్ని ఒకేదే దాంట్లో ఉన్నాయని ఉమ్. ఏమైనా చెప్తారని. ఏం చెప్పాలి? ఎంతసేపు చెప్పాక ఇంక చెప్పడానికి ఏం లేదు, నువ్వు చెప్పాలి. రెండు మూడు క్లాస్ సార్లు మళ్ళీ చూస్తే కామెంట్లో రాయి, మళ్ళీ విన్నాను, ఓకే ఇప్పుడు అర్థమైంది అని. ఓకే సార్, ఓకే సార్. ఉమ్. థ్యాంక్స్. సార్ చెప్పమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పు. నా దగ్గర ఒక జాతకం ఉంది సార్. మిథున లగ్నం సార్. ఉమ్, ఆహ్, 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 కర్కాటకంలో కుజ శుక్రులున్నారు సార్. ఉమ్. చంద్రుడు భరణి ఒకటో పాదంలో ఉన్నాడు సార్. ఉంటే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే డిస్పోజిటర్ చూడాలన్నారు గదా! ఇప్పుడు కుజ శుక్రులకి ఆపాదించుకోవాలా సార్ మనం ఈ భరణి అవునమ్మా, భావం? అవును. ఇప్పుడు హ్మ్. కుజుడికి చంద్రుడికి పరివర్తన ఉంది. సెకండ్ ఆ! హౌస్ 11th హౌస్ పరివర్తన ఉంది. ఓకే, ఆ! సో కుటుంబము ధర్మాచరణ ఉన్నది, కుటుంబం ఎత్తిరిల్లుతోంది. కుటుంబంలో ధర్మాచరణ లేదు, కుటుంబం కిందకు వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే, ఇది ఓకే ఫస్ట్ సార్. ప్రిడిక్షన్. ఆహా! రెండోది పంచమ వ్యయాధిపతి డిస్పోజిషన్ భరణికి వచ్చింది. ఓకే, అవును సార్. పిల్లలు ఆ! 12వ ఇల్లు కూడా ధర్మము. ఓకే, 12వ అవును ఇల్లు సార్. ఎలాగ ధర్మం పాటిస్తున్నావా లేదా, ఎందుకంటే భరణిలో ధర్మమే ఉంది, ఇంకేం లేదు. అవును సార్. ఓకే, ఆహా! సో ఖర్చు పెడుతున్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు, ఊరికే హ్మ్. జల్సాలకు తగలేస్తున్నారు, పాడు హ్మ్. చేస్తున్నారు, చెడు హ్మ్. రిజల్ట్స్ ఉన్నాయి. బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, డబ్బు ఖర్చు ఎలాగవుతుందో చెక్ చేసుకుంటున్నారు, తాగుడు హుహు. వంటి అలవాట్లు లేవు ఇంట్లో, దాన్ని ఎవరు ప్రమోట్ చేయట్లేదు. బాగుంది. హుహు. సార్ ఇప్పుడు నాకు ఒక్క ప్రశ్న ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్తున్న జాతకాలు ఏదైనా సరే సార్, వాళ్ళు పుట్టిన కుటుంబాన్ని బట్టి పరిస్థితులు మారతాయి కదా సార్! వాళ్ళ అవునమ్మా. పెంపకము. సో, దాన్ని బట్టి అప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పినట్టుగా జరగచ్చా సార్? లేదంటే ఇలా ఇప్పుడు తల్లి చాలా దానికి ఆ! ఏం చూస్తామంటే పరిస్థితులు 2, 3 రకాలుగా చూస్తాం. ఒకటి సొసైటీ, ఆ! రెండు డబ్బులు, అవును సార్. 3 దేశము, కాలము, హ్మ్. పరిస్థితి. హ్మ్. అంటే దేశము, కాలము, మానము అంటున్నాం కదా. అవును సార్. అవును. ఇవన్నీ అప్లై చేసి ఏ ఊళ్ళో పుట్టారో ఇస్తారు కదా. హ్మ్. అవును సార్. మీరు క్యాలిక్యులేట్ చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఇండియాలోనే ఉన్నారా లేదో తెలుస్తుంది. హ్మ్. హుహు. దాన్ని బట్టి జీవితం ముందుకెళ్తుందా, వెనక్కి 4, హ్మ్. 5 చోట్ల నుంచి చూపిస్తుంది జీవితం వెనక్కి వెళ్ళిపోతుందంటే, ఒక్క చోట నుంచి హుహు. కాదు. ఓకే సార్. హుహు. ఒక చోట నుంచి చూపించదు జీవితం ముందుకెళ్తోందంటే, 5, 6 చోట్ల నుంచి చూపిస్తుంది. ఇదే నేను పదే హ్మ్. పదే చెప్పేది. 9 గ్రహాలకి 9 గ్రహాలు ఉన్నతి చూపిస్తాయి, 9కి అవును సార్. 9 కిందకి చూపిస్తాయి. అప్పుడే కిందకి వెళ్ళడం, అప్పుడే పైకి హ్మ్. వెళ్ళడం, రెండు అవును ఉంటాయి. సార్. అవును సార్. ఇప్పుడు దాంతో నేను పాటు చెప్పిన దశ కలిపితే మనిషి ఆహా! కిందకి వెళ్తున్నాడో పైకి వెళ్తున్నాడో తెలుస్తుంది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు తాగుడు అవి అధర్మం అన్నారు కదా సార్! ఇప్పుడు నేను చెప్పిన జాతకులు చాలా రిచ్ సార్. ఉమ్, వాళ్ళకి తాగుడనేది కామన్ అన్నమాట. అంటే తాగడం అంటే సోషల్ డ్రింకింగ్ అంటారు కదా!
రైట్. అట్లా. సో, అది ధర్మం అంటారా? అధర్మం అంటారా సార్? సోషల్ డ్రింకింగ్ చాలా వరకు యాక్సెప్టెడ్. కానీ ఆహా! ఎప్పటికైనా సరే అది అంటే ఇప్పుడు తాగుడు వంటివి ఏం చేస్తాయి అంటే లెథార్జీ పెంచుతాయి, మనిషిలో బద్ధకాన్ని పెంచుతాయి కదా. అవును సార్. అవును బద్ధకాన్ని సార్. పెంచి మేషంలో ఉన్న గ్రహం ఏం కోరుకుంటుంది అంటే సమయానికి పని అవ్వడం కోరుకుంటుంది. అటు నుంచి డైవర్ట్ అయిపోకుండా ఉంటున్నాడు, బాగుంది. ఓకే. ఆహా! ఓకే సార్. రెండోది నవాంశ నుంచి చెక్ చేసి కూడా చెప్పొచ్చు మనిషి చెడు వైపు ఉన్నాడా, మనిషి వైపు ఉన్నాడా. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు నవాంశలో వృశ్చికము, కుంభము అటువంటివి లగ్నాలై దాంట్లోనే శని, దాంట్లోనే చంద్రుడు, అది దాంట్లోనే శుక్రుడు, దాంట్లోనే శని ఉన్నారు. లెథార్జీ, బద్ధకం వైపు వెళ్తోంది జీవితం. ఓకే సార్. ఆహా! 4-5 చోట్ల నుంచి చూసి చెప్పవచ్చు. ఓకే సార్. ఆహాహాహా! ఓకే సార్. ఓకే సార్. తల్లి కూడా భరణి మీదే ఉంటే ఇప్పుడు ఇది నేను చెప్పింది ఒక కొడుకుది సార్. ఆ తల్లి కూడా భరణియే సార్. ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? ఇప్పుడు మీరు చెప్పినవి ఆవిడ భరణి. రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయా? కొడుక్కి తల్లికి గొడవలు ఉన్నాయా? అస్సలు పడట్లేదు సార్. ఇప్పుడు మా బాబు ఫ్రెండ్. అదే మరి సో, అల్టిమేట్ గా డబ్బులు బ్రహ్మాండంగా ఉన్నాయి రిలేషన్షిప్స్. చాలా సార్. వందల సొంత కోట్లు ఉన్నాయి తల్లి సార్. నన్ను సవితి కొడుకులాగా చూస్తోంది అని అంటాడు పిల్లడు. నా జీవితాన్ని నువ్వు డైరెక్ట్ చేయకు అంటాడు సార్. వాళ్ళు చాలా భరణి రాజులు. నక్షత్రం వినండి, దాంట్లో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఈ విషయం. ఓకే సార్. సో, ఇప్పుడు తల్లికి, కొడుక్కి గొడవలు జరగకూడదు అంటే తల్లిని తగ్గమని చెప్పాలంటారా సార్? అంటే ఈ పిల్లోడు చిన్నోడు కదా! 23. 100% తల్లినే తగ్గమని చెప్పాలి, ఎందుకంటే కొడుకు తగ్గడు. ఓకే సార్. సరే సార్. ఓకే సార్. ఆవిడకి ఇష్యూస్ అన్ని ఉంటాయి. కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, పారాలైటిక్ అటాక్స్, దాని తర్వాత యూట్రస్ ఇష్యూస్, బ్రెయిన్ లో ఇష్యూస్, లేకపోతే ఫ్లాట్ ఫుట్, వీటిలో ఏవో ఆవిడ డాక్టర్ అయ్యారు సార్. కానీ అంత చాలా మనీ ఉండడం వల్ల ఆవిడ ప్రాక్టీస్ చేయట్లేదు. కానీ తండ్రికి, కొడుక్కి మీరు చెప్పిన దాంట్లో ఇది బాగా కలిసింది సార్. అస్సలు పడదు. తల్లి ధర్మము తాగొద్దు, చదువుకో నాన్న అలా చెప్తది. వీడు చదువుతాడు. కానీ చిన్నోడు కదా సార్! కొంచెం జల్సాగా ఉండాలి. నువ్వు నాకు చెప్పకు. ఎలా ఉండాలో నువ్వు డైరెక్ట్ చేయకు. నా జీవితాన్ని నువ్వు శాసించకు అని చెప్తాడు. హోల్ హారోస్కోప్ చూస్తే కానీ చెప్పలేం అందులో మునిగిపోతాడా, లేకపోతే అందులోంచి బయటపడి వృద్ధిలోకి వస్తాడా అన్నది ఓకే సార్. దశని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు చంద్రమహాదశ ఇప్పుడొచ్చింది సార్. ఆ బాబుకొస్తుంది. ప్లానెట్ ఎక్కడుంది చూడాలి కదా, అలా ఎలా చెప్తాం, చెప్పలేం. ఓకే సార్. అదే 11లో ఉన్నారు సార్. ఓకే సార్. సరే సార్. ఓకే. ఓకే. నమస్తే సార్. అడగండి. జాతకం లేకపోయినా జాతకం చెప్పచ్చా? పిల్లలది హస్బెండ్ జాతకం లేదు, పిల్లలది అంటే వైఫ్ ది చూసి చెప్పచ్చా జాతకం? చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. చెప్పచ్చు. ఓకే, డన్. సార్ ఒక జనరల్ క్వశ్చన్ సార్. అడగండి. ఇప్పుడు మన ఇది వరకు క్లాస్ లో ఒక చోట D1 ని జనరల్ గా ట్రీ అన్నట్టు, D9 ని ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ అన్నట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు D9 లో ఏదన్నా ఒక రాశిలో ఒక ప్లానెట్ పడితే అది ఎక్కడి నుండి అయినా D1 నుండి రావచ్చు కాబట్టి, సో అది మనము జనరల్ ఓవరాల్ లైఫ్ కి వాళ్ళ డెస్టినీ, వాళ్ళిద్దరిది డిఫరెంట్ బర్త్ సర్కమ్స్టాన్సెస్ అయినా వాళ్ళ డెస్టినీ సేమ్ ఉంది అన్నట్టు చెప్పొచ్చు సార్. ఆ ఇంటర్ప్రిటేషన్ వ్యాలిడ్ ఉంటుందా? కాదు. మామిడి చెట్టు వేసావు, మామిడి ఫలం వస్తుంది. చింత చెట్టు వేసావు, చింతపండు వస్తుంది. ఓకే. కనుక చెట్టు D1 లో ఉంటుంది. గాట్ ఇట్. ఓకే. నవాంశలో పండు ఉంటుంది. పళ్ళు పూస్తోందా లేదా అన్న చెప్పచ్చు నవాంశ ఒకటి చూసి. కానీ ఏ పండు పూస్తోంది, వేప పండ, ఉసిరి పండ, మామిడి పండ, చింతపండ అన్నది నీకు D1 నుంచే చెప్పగలం.
అర్థమైంది. D1 లోని గ్రహాలు చూసి D9 లోని గ్రహాలు చూసి ఉచ్చెలను సంకలు గుద్దేసుకుని నీచెలని గుండెలు బాధేసుకుని ఇలాంటివి చెయ్యవద్దు, ఇలా రావు ఫలితాలు ఓకే, అని పదే పదే చెప్పడానికి కారణం అదే. అర్థమైందండి. సార్ అడగండి అమ్మా. సార్ ఈ ఉసిరి చెట్టు అన్ని పాదాల వాళ్ళు నాటచ్చు అంటారు. అది కామన్ రెమెడీ అమ్మా. ఉసిరి చెట్టు అందరు నాటచ్చు. అంటే 4 పాదముల భరణికి ఉసిరి చెట్టు, ఎందుకంటే భరణికి ఉసిరి చెట్టు. సార్ థ్యాంక్ యూ. ఎందుకు ఉసిరి చెట్టు అని అంటే దానికి ఉసిరి ఆమ్లా అని అంటారు హిందీలో. ఉసిరి వయస్సుని తగ్గిస్తుందిట. ఓకే, యముడు వయస్సుని పెంచి పట్టుకెళ్ళిపోతాడు పైకి. యముడికి అగెయిన్స్ట్ గా పనిచేస్తుంది ఉసిరి చెట్టు, అందుకు కూడా. సార్ దీనికి రిలేటెడ్ ఇందాక మీరు చెప్తూ మంత్రాలు, దేవుడిని ఆరాధించడము, దక్షిణామూర్తి స్తోత్రం ఇలాంటివి దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, మంచే జరుగుతుంది అన్నారు. అలానే ఇప్పుడు ఈ ఉసిరి చెట్టు రెమెడీయే తీసుకుంటే ఆ రెమెడీ ఒకవేళ చార్ట్ లో అవసరం లేదు, కానీ ఎవరైనా ఉసిరి చెట్టు నాటడం ఇలాంటివి చెట్లు నాటడము వలన ఉసిరి పళ్ళు వస్తాయి. ఆ పళ్ళు ఎవరో ఒకళ్ళు తింటారు, బాటసార్లు తింటారు. ఎవరో ఒకళ్ళు తలుచుకుంటారు, అబ్బా ఎవడో ఒకటి చెట్టు వేసాడు నాయన, ఉసిరి చెట్టు తెంపుకున్నాను తిన్నాను, పచ్చడి చేసుకున్నాను తిన్నాను. రైట్, ఇది మంచి ఫలితాన్ని ఎన్నటికైనా ఇస్తుంది. చెట్లు నాటడము, తర్వాత నుయ్యి తవ్వించడము, నలుగురికి ఉపయోగపడే పనులు, గుడి కట్టించడము, ఒక షెడ్ లాంటిది ఒక అరుగు కట్టించి కూర్చోబెట్టడం, మనుషుల్ని కూర్చోవడానికి ఊరికే ఫ్రీగా అరుగు కట్టడము, చలివేంద్రం పెట్టడము, మజ్జిగ దానం చేయడము, కోవెల శుభ్రం చేయడము, సంఘమునకు ఉపయోగపడే పని ఏది చేసినా చాలా సంతోషం. అంతేకాని నా దేవుడే చాలా గొప్ప అని చెప్పి పెద్ద ఊరేగింపు చేసి కత్తి పట్టుకుని మిగిలిన కులం వాళ్ళనో లేకపోతే మిగిలిన మతం వాళ్ళనో నరకడం మొదలు పెట్టేవి చాలా పెద్ద నెగిటివ్. ఇలాంటివి చేయకూడదు. అర్థమైంది. అంటే జనరల్ గా చేసే, అంటే మీరని కాదు, జనరల్ గా ఎవరైనా తెలియక చేసే రెమెడీస్ లో ఇవి సరిగ్గా తెలియకుండా చేయకూడదు అన్న అలాంటి రెమెడీస్ ఏమన్నా ఉంటాయా? రంగు రాళ్ళు పెట్టుకుంటారు, వేళ్ళకి రాళ్ళు పెట్టుకుంటారు, అవి మాత్రము అడిగి దాన్ని బట్టి పెట్టుకోవాలి, అయితే నెగటివ్ ఫలితాలు వస్తాయి. ఓకే, స్పెసిఫిక్ రెమెడీస్ కొన్ని ఉంటాయి, ముఖ్యంగా తాంత్రిక రెమెడీస్. అటువంటివి చేసేటప్పుడు జనరల్గా అట్లాంటివి ప్రిస్క్రైబ్ చేయకుండా ఉండడమే మంచిది. కొంతమంది తప్పదు నాకు ఖచ్చితంగా కావాలి అని కొన్ని ఉంటాయి, తాంత్రిక రెమెడీస్ అంటారు. వామాచారాల్లో కొంత అంత మరీ వామం కాకపోయినా ఇది సెంటర్ రైట్ లెఫ్ట్ అంటాం. ఓకే, అలాంటి దాంట్లో చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. అర్థమైంది. మనం మామూలుగా నేను జనరల్గా ప్రిస్క్రైబ్ చేసే రెమెడీస్ ఏమైనా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవే ఇస్తారు రెమెడీస్, కామన్ పీపుల్కి ఇచ్చే రెమెడీస్. ఏవో రాజకీయ నాయకులు లేకపోతే ఇంకేదో ఉంది, అది వేరే సంగతి. అది స్పెసిఫిక్ టు ది పర్సన్ టు ది ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాటికి తగ్గ ఎందుకంటే వాళ్ళు తట్టుకోగలరు, దానికి తగ్గట్టుగా ఇంకేదో పరిహారం 1000 గోవులు దానం చేయాలి, ఏమో రాజకీయ నాయకుడికి చేయగలుగుతాడు దాని నుంచి వచ్చే నెగిటివ్ ఫలితాన్ని ఆపుకోవడానికి. రైట్, సాధారణ వ్యక్తులు చేయరు. అర్థమైంది. అంటే చాలా అంటే నాకు ఎక్కువ రెమెడీస్ గురించి తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ గురువుని నాకు తెలిసినంత వరకు ఎవరికన్నా గురువు బాగాలేదంటే గురువారం ఉపవాసం ఉండడం, అంటే ఒకవేళ అలా చేయకూడదు అనుకోండి, గురువారం అలా చేయడం వల్ల గురువు స్ట్రెంగ్త్ అవుతున్నాడు చార్ట్ లో, అలా దానివల్ల నెగిటివ్ కాన్సిక్వెన్స్ అలాంటివి ఉంటాయండి? అలా అంటే కొంతమంది ఇలాగ చెప్తున్నారు, నాకు ఆ నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు గురువుని ప్రసన్నం చేసుకోవడం వలన ఏదో కుజుడు బాధపడిపోతున్నాడు అని అనుకోవడం పొరపాటు. ఓకే, యాక్చువల్గా అలా పనిచేయవు రెమెడీస్, అలా రాదు ఫలితం. కొంతమంది అలా చెప్తున్నారు, పేర్లు అనవసరం, పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇలాంటివి చెప్పిన నేను కూడా విన్నాను, కానీ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే. Sure. Done.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.